బట్ డైలీ స్కిన్ కేర్ నేను రెగ్యులర్గా మెయింటైన్ చేస్తాను. అలాగే వీక్లీ కేర్లో నాకు చాలా చాలా అంటే ఇష్టమైన ప్రోడక్ట్ స్క్రబ్, పాలిషింగ్ స్క్రబ్. ఖచ్చితంగా నేను వీక్లీ ట్వైస్ స్క్రబ్ వాడతాను. ఓకే. అఫ్ కోర్స్ మనమందరం కూడా ఇక్కడ ఆంబేలోకి వచ్చిన తర్వాత మీ యాజ్ అన్ ఎంప్లాయీ అవ్వచ్చు, మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ గా అవ్వచ్చు, మనం మన బ్రాండ్ కే స్టిక్ అయి ఉంటాం. బట్ అక్కడ ఇక్కడ ఎవరైనా ఒకళ్ళు వేరే బ్రాండ్ వెళ్ళి ఉండొచ్చు, నష్టం కాదు ఏం కాదు, ఎవరి చాయిస్ వాళ్ళది. బట్ ఇక్కడున్న ఆడియన్స్ కావచ్చు, లేకపోతే మీ ఓన్ మీ సెల్ఫ్ గా వై ఆర్టిస్ట్రీ అంటే, మన స్కిన్ కేర్ లో వై ఆర్టిస్ట్రీ అంటే ఏం చెప్తారు ప్రియా గారు? నేనేం చెప్తానంటే డెఫినెట్గా ఇప్పుడు మన స్కిన్ కేర్ మీద శ్రద్ధ పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినప్పుడు ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాలి. ఫర్గెట్ అబౌట్ మనం యాంవే డిస్ట్రిబ్యూటర్స్, మనకు ఆర్టిస్ట్రీ ప్రోడక్ట్స్ ఉన్నాయి అనేది పక్కన పెట్టేస్తే, నవే డేస్ సినారియో ఎలా ఉందంటే ఏ ప్రోడక్ట్ కొనాలన్నా రీసెర్చ్ చేస్తారు. రీసెర్చ్ చేసినప్పుడు వై ఆర్టిస్ట్రీ అంటే ఎవ్రీ టైం టాప్ 5 బ్రాండ్స్లో ఒకటి ఉంది. ఏ ప్రోడక్ట్ కొనాలన్నా ఇప్పుడు నార్మల్గా క్వాలిటీ అంటే డెఫినెట్గా ఇందాకనే నేను మెసేజెస్లో చూస్తాను, ఎక్స్పెన్సివ్ కాదా అంటే డెఫినెట్గా మార్కెట్లో మనం క్వాలిటీ కోసం సెర్చ్ చేస్తున్న ప్రాసెస్లో డెఫినెట్గా క్వాలిటీ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్కే వెళ్ళాలి, ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి వెళ్ళాలి. అలాంటి ప్రోడక్ట్స్ తోటి మనం చూసుకున్నప్పుడు ఆర్టిస్ట్రీ క్రెడెన్షియల్స్ ఏంటి అవన్నీ ఈరోజు నేను మాట్లాడి ప్రతి ఒక్కరికి తెలుసు, డిస్ట్రిబ్యూటర్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ క్రెడెన్షియల్స్ తెలిసినప్పుడు, ఆర్టిస్ట్రీ బ్రాండింగ్ గురించి తెలిసినప్పుడు, ఒకవేళ ఇప్పుడు మీకు తెలియకపోతే మన స్కిన్ కేర్ ట్రైనింగ్స్ అవుతుంటాయి, అన్ని ట్రైనింగ్స్ అటెండ్ అవ్వండి. వన్స్ మీరు ఆ ట్రైనింగ్ అటెండ్ అయిన తర్వాత వేరే బ్రాండ్కి వెళ్ళాలనిపించదు. అలాగే ఒక్కసారి అంటే ఇప్పుడు మనకి స్కిన్ న్యూట్రిషన్ లాంచ్ అయిన తర్వాత అసలు ఆ నేమ్ ఇట్ సెల్ఫ్ బ్రాండింగ్లో ఎంత పవర్ యాడ్ అయిందంటే, ఇప్పటి వరకు స్కిన్ కేర్ అనేది మనం విన్నాం, స్కిన్ న్యూట్రిషన్ అనే కొత్త వర్డ్ తోటి మనం బయట ఎవరితోటైనా మాట్లాడుతున్నప్పుడు ఆ స్కిన్ న్యూట్రిషన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ నేను వాడతానని మనం చూపించగలిగితే మన స్కిన్ని చూపించి మనం వాడచ్చు అన్నమాట. ఎందుకంటే ఆర్టిస్ట్రీ నేను ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే దాని అంటే ఆర్టిస్ట్రీ హిస్టరీ అండ్ అగైన్ ఎలా మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తారు. ఈ పాయింట్స్ ఒకసారి మీకు ఇప్పటి వరకు తెలియకపోతే కనుక డెఫినెట్గా మిమ్మల్ని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని అడిగి తెలుసుకోండి. డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ఐ ఎక్స్పెక్ట్ మీరు ఒక పెద్ద కమ్యూనిటీని బిల్డ్ చేయాలి, స్కిన్ కేర్లో ఒక బ్రాండ్ అంబాసిడర్ అవ్వాలంటే ఖచ్చితంగా అవన్నీ తెలియాలి. ఈ సెషన్లో అవి మాట్లాడడం రైట్ కాదని నేను చెప్పట్లేదు. సో ఆర్టిస్ట్రీ క్రెడెన్షియల్స్ వల్ల నేను ఆర్టిస్ట్రీ ప్రోడక్ట్ వాడతాను అంతే. ఎగ్జాక్ట్లీ, యు ఆర్ 100% రైట్. నేను ఒక ట్రైనర్ గా మాత్రమే కాదు, అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి, మన అంటే ట్రైనర్ గా ఒక ఎక్స్ బ్రాండ్ గురించి నేను మీకు చెప్పాలి. కొన్ని ఎక్స్ బ్రాండ్ వదిలేయండి, మన ఆర్టిస్ట్రీ ఇంత గ్రేట్ లేకపోతే ఇంత రిజల్ట్ వస్తుంది లేకపోతే ఎక్స్పెన్సివా ఎకనామిక్ అని చెప్పాలి అన్నప్పుడు, నేను ఎక్కడికైనా వెళ్ళినా సరే, ఏదైనా మాల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, ఈవెన్ ఎయిర్పోర్ట్స్ లో మనకి మాల్స్ ఉంటాయి కదా, ప్రతి బ్రాండ్ సర్చ్ చేస్తా. ఆర్టిస్ట్రీ కన్నా ఇంకా కాస్ట్లీ కూడా చాలా అవైలబిలిటీ ఉన్నాయి మార్కెట్ లో, కానీ వాటికి ఎక్కడా లేనటువంటిది మన దగ్గర ఉంది ఏంటి అంటే మనీ బ్యాక్ గ్యారంటీ. మనీ బ్యాక్ గ్యారంటీ అనేది ఇలాంటి ఒక ప్రీమియం రేంజ్ లో మీరు ఏ బ్రాండ్ అన్నా చూడండి, మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ కి ఆ మనీ బ్యాక్ గ్యారంటీ లేదు. అండ్ నేను ట్రైనింగ్ లో కూడా ఎప్పుడు అంటూ ఉంటాను, నా బ్రాండ్ గురించి తెలియాలి, ఎంత గొప్పది అని తెలియాలి అంటే ఎక్స్ బ్రాండ్ గురించి తెలుసుకోగలిగితేనే నా బ్రాండ్ గురించి నేను మాట్లాడగలను అంటూ ఉంటాను అనమాట. సో రత్న గారు, మరి మీరెందుకు ఆర్టిస్ట్రీ అంటే? సో ఆర్టిస్ట్రీ, వై ఆర్టిస్ట్రీ? సో డెఫినెట్గా ఇది చెప్పాలంటే మేము ఇంజనీరింగ్ డేస్కి వెళ్ళాలి, మా ఇంజనీరింగ్ డేస్కి. సో ఎందుకంటే అండి, డెఫినెట్గా నా ఏజ్ చాలా మందికి తెలుసు. ఇక్కడ ఒక 20 years బ్యాక్ తీసుకున్నా, 25 years బ్యాక్ తీసుకున్నా, నాకు తెలిసి ఇప్పుడు ఉన్నంత అవేర్నెస్ అనేది అప్పుడు లేదు. డెఫినెట్గా అప్పుడు ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఫ్యూ నేమ్స్, అండ్ ఫ్యూ నేమ్స్ ఏం లేదు, ఉన్నది ఒకటే నాకు తెలిసినంత వరకు. అప్పుడు పాండ్స్ ఏదో ఉండేది అనుకుంటా, కోల్డ్ క్రీమ్ ఒకటి. సో వింటర్ వస్తే అది రాసేవాళ్ళం అనమాట. ఎందుకంటే సో చర్మం అంతా అంటే కొద్దిగా డ్రై అయిపోయినట్టు ఉంటుంది, ఎందుకంటే యూస్ సోప్స్ కదా, సోప్స్ యూస్ చేస్తాం మనం ఫేస్కి కానీ, అంటే అది బాడీ సోప్ అని ఉంటుంది, బట్ మనం ఫేస్కి కూడా యూస్ చేస్తాం అనమాట. ఒక 20-25 years బ్యాక్ వెన్ ఐ వాజ్ డూయింగ్, అంటే ఇంజనీరింగ్లోకి వచ్చి ఇంజనీరింగ్ కాలేజెస్లోకి వెళ్ళినప్పుడు
సో అక్కడ కొంతమంది పీపుల్‌తో అప్రోచ్ అయినప్పుడు అప్పటి వరకు ఇంట్లో ఉండి చదువుకుంటాం. ఇంజినీరింగ్ కాలేజెస్ హాస్టల్‌లోకి వెళ్ళినప్పుడు అప్పుడు కొంతమంది పాండ్స్ కోల్డ్ క్రీమ్ అని ఇంకోటి ఏదో కూడా ఒకటి ఉండేదండి. నివ్యా అని ఒకటి ఉండేది. సో ఇలాంటి క్రీమ్స్ వాడుతా ఉండేవాళ్ళనమాట. అది కూడా ఎందుకు ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ వింటర్ మాత్రమే యూజ్ చేస్తా ఉండేవాళ్ళం. అప్పుడు బేసికల్‌గా చెప్పాలంటే ఇంత అవేర్‌నెస్ లేదండి. సో ఆఫ్టర్ దట్ నాకు మ్యారేజ్ అయిన తర్వాత సో ఇంజినీరింగ్ కంప్లీట్ అయింది. మ్యారీడ్ అనమాట. సో అప్పటి నుంచి మేము ఫ్రమ్ ద లాస్ట్ 15+ ఇయర్స్ వి ఆర్ ఇంటూ దిస్ అనమాట. సో వచ్చిన తర్వాత సో బీ అన్ ఎగ్జాంపుల్ అని చెప్తారు. అదొకటి. ఎందుకంటే వీఆర్ ఆమ్వేకి బ్రాండ్ అంబాసిడర్స్. సో స్కిన్ కేర్ అయినా, హెల్త్ కేర్ అయినా ఇప్పుడు కూడా మన ఇంట్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ అదర్ దెన్ మనకు ఆమ్వేలో లేని ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో, ఒకవేళ మనకు అవసరం ఉంటుందో అదే ఎక్స్ బ్రాండ్ ఉంటుంది. కానీ వాడే ప్రోడక్ట్ ఏది కూడా స్టిల్ ఇప్పుడు మీరు మా బాత్రూంలోకి వచ్చిన, బెడ్రూమ్లోకి వచ్చిన, కిచెన్లోకి వెళ్ళిన ఏదైతే ఉంటుందో అవి మొత్తం కూడా ఆమ్వేకి సంబంధించినవి అనమాట. ఎందుకంటే అండి అంత క్వాలిటీ ప్రోడక్ట్స్ లాస్ట్ 20 years బ్యాక్, ఇప్పుడైతే నాకు తెలియదండి, బట్ ఒక 20 years బ్యాక్ తీసుకుంటే ఇప్పుడు కూడా అంతే అని నేను అనుకుంటున్నా. సో లాస్ట్ 20 years బ్యాక్ తీసుకుంటే ఇందాక చెప్పారు 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ కావచ్చు, అంత వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్ ప్లస్ పీపుల్కి అవేర్నెస్ లేని టైంలోనే ఆమ్వే ఇది లాంచ్ చేసింది యాక్చువల్గా అయితే నిజంగా చెప్పాలంటే. అంటే ఆలోచించండి, అంటే మనం పీపుల్ని ఏదైనా అడగాలంటే మొహాట పడతా ఉంటాం, బట్ ఆమ్వే నీడ్ని క్రియేట్ చేసింది. ఫ్యూచర్లో ఒక 10 years తర్వాత లాస్ట్ ఒక 5 to 10 yearsలోనే స్కిన్ కేర్ మీద చాలా మార్కెట్ ఏర్పడిందండి. బట్ బిఫోర్ 15-20 years క్రితం చూసుకుంటే ఇంత మార్కెట్ లేదు. ఆమ్వే నిజంగా చెప్పాలంటే నీడ్ని క్రియేట్ చేసింది. అప్పట్లోనే ఇవి 3000-4000 ప్రోడక్ట్లు ఉండేదన్నమాట. అంటే అందరూ కూడా ఇది ఒక ఫ్యాన్సీ అనుకుంటా ఉండేవాళ్ళు అనమాట. ఒకప్పుడు ఓకే మేము కూడా అనుకోని ఉండొచ్చు. ఎందుకంటే ఒక 20 years బ్యాక్ ఒక 3000-4000 పెట్టి ప్రోడక్ట్ కొనాలి అంటే, అది రెగ్యులర్గా వాడాలి అంటే నిజంగా ఇంట్లో వాళ్ళు బయటకు గిరాడు కొడతారు. అది డెఫినెట్‌గా డౌటే లేదు. ఒక ఎస్8 కూడా 800 అన్నారంటే ఇంక అసలు ఎవరు వాడరు. దాన్ని కూడా తీసుకెళ్ళి లాకర్‌లో పెట్టుకుంటారు. అంటే అలాంటి టైంలోనే ఆమ్వే దాన్ని ఇది చేసినప్పుడు అప్పుడే మనం ఎంతో స్ట్రాంగ్ మైండెడ్‌తో దాన్ని మనం యూజ్ చేయటం, దాన్ని ప్రమోట్ చేయటం, అలా అంటే బీ అన్ ఎగ్జాంపుల్ అన్నారు. అంటే కరుడు గట్టిన ఆమ్వే ఫ్యాన్సో మరి ఏమంటారో తెలీదు. అట్లా ఉన్నాం అనమాట. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే అది యూజ్ చేసినప్పుడు స్కిన్‌లో చాలా డిఫరెన్స్ అంటే ఐడెంటిఫై అవుతా వచ్చింది. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి అప్పుడు ఎంత ఉన్నిందో నాకు తెలీదు కానీ ఈ 20 years డౌన్ ద లైన్ మేము యూజ్ చేసిన తర్వాత మాత్రం ఈరోజు అందుకనే నన్ను సెలెక్ట్ చేసుకొని ఉంటారు ప్రశాంతి గారు ఈరోజు మాట్లాడండి అని చెప్పి. ఎందుకంటే డెఫినెట్గా అండి ఇఫ్ యు ఆర్ ఎట్ 20s కావచ్చు, మీరు 30s కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, లేకపోతే మీరే ఒక 20sలో ఉన్నారంటే దిస్ ఈస్ ద రైట్ ఏజ్ అండి టు స్టార్ట్ ద స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు, ఎందుకంటే 20-25 ఉన్నప్పుడు అందరూ కూడా చాలా అందంగానే ఉంటారు. అంటే అందంగా అంటే ఫ్లాలెస్గానే ఉంటారు. బట్ వన్స్ 25 దాటిన తర్వాత నుంచి స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్, ప్రెగ్నెన్సీస్, ఇంట్లో రిలేషన్షిప్ ప్రాబ్లమ్ ఇవన్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి థైరాయిడ్, పీసీఓ ఇలాంటి స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు స్కిన్ తెలుస్తుంది అనమాట. సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ అప్పుడు వెళ్ళిపోయి 10,000 పెట్టి క్రీములు తెచ్చుకుంటారనో లేకపోతే అది ఇవన్నీ చేస్తారండి. బట్ యాజ్ ఎ స్ట్రాంగ్ కోర్ డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ ఆమ్వే నాకు ఫస్ట్ బీ అన్ ఎగ్జాంపుల్ అన్నారు కాబట్టి ఆ ఇన్నోసెన్స్ని మెయింటైన్ చేసాం. నిజంగా చెప్పాలంటే ఇది బయట ప్రోడక్ట్తో కంపేర్ చేయలేదు ఏ రోజు కూడా. సెషన్స్ చేసేటప్పుడు చేసినాం కానీ ఎప్పుడు వాడాలని కూడా మేము సాహసం చేయలేదండి. ప్లస్ ఇంకొకటి ఏమంటే అవేర్నెస్ లేని టైంలో ఈ బ్రాండ్ ఉన్నింది. ఆ బ్రాండ్ యూజ్ చేసినప్పుడు మాకు సూపర్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. పీపుల్కి ఎవరికైనా ఇస్తున్నప్పుడు కూడా అసలు ఫస్ట్ ఎవరికో ఇస్తున్నాం అనేది కాదు, మన డిస్ట్రిబ్యూటర్సే మన టీమే ఎంతమంది యూజ్ చేస్తున్నారు అనేది చూసినా వాళ్ళు యూజ్ చేసినప్పుడు వాళ్ళ స్కిన్లో ఉన్న డిఫరెన్సెస్ చూపించినప్పుడు అది మాకు నిజంగా చెప్పాలంటే ఎందుకు ఆర్టిస్ట్ అంటే ఇంకా నేను దీనికి ఎగ్జాక్ట్ రీజన్ అయితే నేను చెప్పలేను. బట్ చెప్పానని అనుకుంటున్నాను లాస్ట్ 2-3 minutesలో ఇదండి. కాబట్టి మాకు అదర్ బ్రాండ్స్ అయితే టు బి ఫ్రాంక్లీ చెప్పాలంటే ఏ రోజు కూడా అలా చర్మం మీద కూడా పెట్టలేదండి. ఎప్పుడు కూడా ఇంతవరకు ఎప్పుడన్నా మర్చిపోయి ఎవరన్నా ఇంటికి వెళ్తే బాడీ క్రీమ్ ఏమన్నా రాసుకున్నామేమో కానీ ఫేస్కి సంబంధించింది ఎప్పుడు అదొక కిట్ ఎప్పుడు ఉంటుంది బయటకు వెళ్ళేటప్పుడు. సో ఆర్టిస్ట్రీ అనేది లాస్ట్ 20 yearsలో మేము 20 years ముందర ఎంత బిలీవ్ చేసామో నాకు తెలియదు, బట్ 20 years తర్వాత ఖచ్చితంగా బిలీవ్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ 20 yearsలో మా స్కిన్ చూస్తే మాకే అనిపిస్తుంది, మమ్మల్ని చూసిన వాళ్ళే అనిపిస్తుంది, అరే మీరు 40sలో ఉన్నట్టు అనిపించట్లేదే, యువర్ స్టిల్ ఎట్ 30s అన్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది ఓకే రైట్ బ్రాండ్ మనం యూజ్ చేసాము, కరెక్ట్గా ఉన్నింది. బట్ ఇది ఒక్కటే ఆర్టిస్ట్ అని నేను చెప్పానండి. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ న్యూట్రలైట్ అండ్ ఆర్టిస్ట్. వెల్ సెడ్. మీరు చెప్పిన దాంట్లో ఒకటి నాకు బాగా నచ్చింది ఏంటి అంటే కరుడు గట్టినటువంటి ఆమ్వే ఫ్యాన్స్ అన్నారు కదా. ఐ థింక్ వి ఆల్ స్టిక్ టు దట్ పాయింట్ అనమాట. సీరియస్లీ ఇంకోటి ట్రై చేయాలన్న ఆలోచన రాదు, ఇంకేదైనా చూసిన అమ్మో అని చెప్పి భయం కూడా కలుగుతూ ఉంటుంది. ఈవెన్ మీరు ఇంజనీరింగ్ డేస్ అన్నారు, నాకు తెలీదు. మా ఇంటి ఓనర్ వెన్ ఐ వాజ్ ఇన్ ఇంటర్ అనమాట, ఆవిడ యాటిట్యూడ్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చి ఇచ్చారు. ఆవిడ ఏమి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో కూడా నాకు తెలీదు. వాడాము,
ఎప్పుడో నేను ఆంబేలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎప్పుడో గుర్తు చేసుకున్నా అనమాట. యాటిట్యూడ్, ఆ రేంజ్ చూసి నేను వచ్చేటప్పటికి అది మారిపోయింది కూడా. సో లాంగ్ బ్యాక్ నుంచి యాజ్ యూ రైట్లీ మెన్షన్, ఆంబే యాక్చువల్ గా సాహసం చేసినట్టే. అసలు స్కిన్ కేర్ అనేది తెలియనప్పుడే వాళ్ళు ఆంబేలో మనకి యాటిట్యూడ్ గానీ, ఆర్టిస్ట్రీ గానీ బోత్ ద బ్రాండ్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం అండ్ దాన్ని రెగ్యులర్ గా మనమందరం కూడా యూజ్ చేయడం వెరీ వెల్ సెడ్. ఎప్పుడు కూడా ఒక పాయింట్ నేను చెప్తాను, ఏమని అంటే ఇంటర్నల్ హెల్త్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్టర్నల్ బ్యూటీ అంట. మనము లోపల మంచి కేర్ తీసుకుంటేనే బయటికి చర్మం బాగుంటుంది. నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు ఒక మేకప్ వేసుకున్నాం అనుకోండి, మాక్సిమం 4 hours 5 hours 6 hours ఉండొచ్చు, కానీ ఫేస్ వాష్ చేస్తే మన ఒరిజినల్ ఫేస్ మనకు ఉండాలి కదా. ఈవెన్ పక్కన వాళ్ళ కోసం కాదు, మనకి మనం అద్దంలో నించుంటే మనల్ని మనమే యాక్సెప్ట్ చేయాలి కదా, ఎస్ ఇది నా స్కిన్ అని చెప్పేసి. సో ఇంటర్నల్ హెల్త్, ఎక్స్టర్నల్ బ్యూటీ. సో ప్రియా గారు మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? 100% అండి. ఇక్కడ మాత్రం అంటే మీరు నమ్ముతారా నమ్మరో, నేను 100% ఈ పాయింట్ ని బాగా స్టాంప్ వేసి ఇచ్చేస్తాను అన్నమాట. ఇంటర్నల్ హెల్త్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ బ్యూటీ అనడానికి ఇప్పుడు నేను చెప్పాను కదా, చాలా మంది అంటే ఎక్కువ ప్రోడక్ట్స్ కొన్ని వాడడానికి ఇష్టపడకపోవచ్చు, కానీ సింపుల్ గా అంటే డైలీ స్కిన్ కేర్ మాత్రం రెగ్యులర్ గా వాడి తీరాలి. ఎందుకంటే కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఎక్స్టర్నల్ యూస్ కి కొన్ని ప్రోడక్ట్స్ కావాలి. బట్ ఇంటర్నల్ హెల్త్ కనుక 100% మనం కరెక్ట్ గా మెయింటైన్ చేయగలిగితే డెఫినెట్ గా అది చాలా చాలా మల్టిపుల్ అవుతుంది అన్నమాట. మనం చెప్తాం కదా స్క్వేర్ రూట్ మళ్ళీ అంటే x⁻100,000 అని చెప్పేయచ్చు. ఇంటర్నల్ హెల్త్ ని మనం ప్రాపర్ గా మెయింటైన్ చేసుకుంటే, నా సీక్రెట్కి వస్తే కనుక డెఫినెట్ గా నేను వాడిన పర్పస్ ఒకటి ఏంటంటే, నాకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది. ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుంచి నేను రివర్స్ చేసుకోవడానికి యాంటీ ఆక్సిడెంట్ నేను మస్ట్ అండ్ షుడ్ గా డైలీ కేర్ లో 1 to 2 tablets మనకి ఇప్పుడు 1 to 2 సప్లిమెంట్స్ ఇప్పుడు మనకి సజెస్ట్ చేస్తున్నారు. ప్రీవియస్లీ మనకి బయోసి అనే ఒక ప్రోడక్ట్ ఉన్నప్పుడు నేను యుఎస్ నుంచి వైటమిన్ సి తెప్పించుకుని వాడేదాన్ని. సో ఆ ప్రోడక్ట్ వాడుతూ ఇప్పుడైతే రెగ్యులర్ గా నేను 2C ఖచ్చితంగా వాడతాను, 3 ఒమేగా వాడతాను. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, నేను అనుకుంటాను అనమాట, నా స్కిన్ కేర్ లో నా స్కిన్ కి సీక్రెటే ఖచ్చితంగా ఒమేగా అని నేను అంటే చాలా స్టడీస్ చేసినప్పుడు నాకు అనిపిస్తుంది. అలాంగ్ విత్ దట్ ఒమేగా ఇంటర్నల్ హెల్త్ మెయింటైన్ చేస్తూ స్కిన్ హెల్త్ లో బాగా ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా డెఫినెట్ గా నేను చెప్పాను కదా, వీక్లీ కేర్, రెగ్యులర్ డైలీ స్కిన్ కేర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను అంటే ఇంటర్నల్ హెల్త్ ని మెయింటైన్ చేసుకోవడం కోసం మనం కరెక్ట్ గా సప్లిమెంటేషన్ తో పాటు మనం స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాడితే, నేను అంటే టెస్టిమోనియల్ గా నన్ను నేను చూపించుకోవాలని ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది ఇందాక నుంచి మన కాన్వర్జేషన్ లో 20s లో టీనేజ్ లో అందరూ అందంగా ఉంటాం. అలాగే జెనెటిక్స్ పరంగా చాలా మందికి స్కిన్ చాలా బాగుంటుంది, ఇక్కడ నేను మంచి ఎగ్జాంపుల్, ఇది చాలా మందికి రీచ్ అవుతుందనే ఒక ఉద్దేశంతో నేను చెప్తున్నాను. అదేంటంటే, సేమ్ నన్ను చూస్తే మా అక్కని చూడక్కర్లా. మా అక్క నేను కూడా చిన్నప్పటి నుంచి మా స్కిన్ టెక్స్చర్ చాలా బాగుండేది, ఇద్దరు మంచి కలర్ఫుల్ గా ఉండేవాళ్ళము. ఎక్కడికి వెళ్ళినా అంటే ఖచ్చితంగా ఒక ఐడెంటిటీ ఉండేది అన్నమాట. భలే ఫెయిర్ ఉంటారు వాళ్ళిద్దరు, సిస్టర్స్ ఇద్దరు చాలా బాగుంటారు అనే ఒక కాంప్లిమెంట్ అయితే ఖచ్చితంగా ఉండేది. థింగ్ ఏంటంటే, నేను యామ్వేలోకి వచ్చిన తర్వాత చెప్పారు కదా రత్న గారు, నరాల్లో మనకి డిస్ట్రిబ్యూటర్ 100% ప్రోడక్ట్ యూజ్, మనం ఒక బ్రాండ్ అంబాసిడర్, ఈ వర్డ్స్ మైండ్ లోకి వెళ్ళిపోయి ఎలా అంటే అవసరం ఉన్నా లేకపోయినా అంటే ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మేము 20s లో ఉన్నప్పుడు, మేము 20 years బ్యాక్ యామ్వేలోకి వచ్చాం. 20 years బ్యాక్ అంటే రైట్ నో ఐఎమ్ 47 years ఏజ్ లో, అంటే 22 years కి నేను యామ్వే బిజినెస్ లోకి వచ్చాను. యామ్వేలోకి వచ్చిన 2 years తర్వాత నుంచి అంటే 24 years నుంచి నేను రెగ్యులర్ గా స్కిన్ కేర్ ప్రోడక్ట్ ఏది యామ్వేలో ఉంటే ఆ ప్రోడక్ట్స్ అన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. వన్ ఆఫ్ మై అంటే స్టార్టింగ్ ఫేవరెట్ ప్రోడక్ట్ SRL స్కిన్ రీఫినిషింగ్ లోషన్ అని వచ్చేదన్నమాట. ఆ ప్రోడక్ట్ అంటే చాలా చాలా పిచ్చి ఫ్యాన్, నేను కోర్ ఫ్యాన్. ఆ కోర్ ఫ్యాన్ అయితే ఆ ప్రోడక్ట్ రెగ్యులర్ గా వాడేదాన్ని. ఆ తర్వాత యామ్వే మనకి ఎసెన్షియల్స్ లాంచ్ చేశారు, ఆ తర్వాత చాలా చాలా ప్రోడక్ట్స్ లాంచ్ చేసుకుంటూ వచ్చారు. ఏ ప్రోడక్ట్ వస్తే ఆ ప్రోడక్ట్ ని నేను ఖచ్చితంగా వాడడం స్టార్ట్ చేశాను. డిఫరెన్స్ ఏంటంటే, మేము
35 ఇయర్స్ అప్పుడు అగైన్ మళ్ళీ మేము ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇద్దరు స్కిన్ చూసి అందరూ అనేవారు, అబ్బా మీ ఇద్దరు వేసేది నన్ను మా అక్క. ఎలా అంటే మేమేమీ వాడమమ్మా, మాది న్యాచురల్ బ్యూటీస్, మేము ఈవెన్ సోప్ తప్పించి ఇంకేమీ వాడం, మేము చాలా మంది లాగా చాలా ప్రోడక్ట్స్ వాడము అని చెప్పేది. లీవ్ ఇట్, వదిలేసేదాన్ని. నేను మాత్రం ఓపెన్గా చెప్పేదాన్ని, ఏమో నాకు తెలియదు, నేనైతే ఖచ్చితంగా వాడతాను నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అని చెప్పేదాన్ని. 40కి వచ్చేటప్పటికి చేంజ్ ఏంటంటే మా అక్క ఫేస్ నిండా ట్యానింగ్, పిగ్మెంటేషన్, రింకిల్స్. ఇప్పుడు తను నాకన్నా 2 ఇయర్సే పెద్దది, కానీ ఇప్పుడు నన్ను మా అక్కని కూర్చోబెడితే అమ్మమ్మ అని అనిపించేసుకుంటుంది అనమాట ఖచ్చితంగా. బట్ ఇక్కడ నన్ను మీరు చూసి అమ్మమ్మ అయినా సరే అమ్మమ్మ అనగలుగుతారో లేదో చాయిస్ మీకే వదిలేస్తా. అంటే ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు మనం స్కిన్ కేర్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యాలి అనే పాయింట్ చెప్పడం కోసమే ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను తప్పించి నన్ను నేను తోపు అని చెప్పుకోవడానికి కాదు. ఇక్కడ చాలా మంది బిజినెస్లోకి వచ్చాము, మనము చాలా కమ్యూనిటీస్ని బిల్డ్ చేస్తున్నాము. కమ్యూనిటీస్ని బిల్డ్ చేసే ప్రాసెస్లో మనం కన్సల్టేషన్స్ చేయాలి. కన్సల్టేషన్ చేయాలంటే ఫస్ట్ మనం ఎవరితోటైనా మాట్లాడాలంటే ఇక్కడ అసలు పాయింట్ ఉంటుంది. ఫస్ట్ బిలీఫ్ రావాలంటే మన దగ్గరికి చాలా మంది హెయిర్ లాస్ కోసం వస్తారు, వెయిట్ కోసం వస్తారు, వెయిట్ మేనేజ్మెంట్ కోసం వస్తారు, హెల్త్ కోసం వస్తారు. మన స్కిన్నే ఇవన్నిటికీ రిఫ్లెక్షన్. మనం స్క్రీన్ మీద ఎలా కనిపిస్తున్నాం అనేదే ఫస్ట్ మన కన్సల్టేషన్లో వచ్చిన కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రోడక్ట్ తీసుకుంటారా లేదా అని డిసైడింగ్ ఫ్యాక్టర్ అని నేను 100% నమ్ముతాను. మనం ఒక కన్సల్టేషన్ చేసామంటే ఖచ్చితంగా మన స్క్రీన్ ముందు కూర్చున్నామంటే ఖచ్చితంగా మనల్ని చూసి ఇంకొక 2 పాయింట్స్ ఈ మేడం చెప్తే బాగుండు, తన సీక్రెట్స్ ఏంటో మనకి చెప్తే బాగుండు అనిపించుకునేటట్లుగా మన ఎపీరియన్స్ ఉండాలి. మన ఎపీరియన్స్ ఉండాలంటే ఇప్పుడు ఈరోజు మీరు చూడండి, నేనేమి టూ మచ్గా ఏమి బ్యూటీ రిలేటెడ్ అంటే కలర్ కాస్మెటిక్స్ తీసుకుంటే నేనేమి చాలా వాడలేదు. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే నా స్కిన్ జస్ట్ లిప్స్టిక్, ఐలైనర్ ఇలాంటి సింపుల్ ప్రోడక్ట్స్, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇవి డైలీ రొటీన్లో మనం వాడవలసిన ప్రోడక్ట్స్, వాడుతున్న ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ వాడుతూ మనం కొంచెం కాన్షియస్గా మనం ఒక కన్సల్టేషన్ చేసే ముందు నేను ఎలా ఉన్నాను అనేది పట్టించుకుంటూ కన్సల్టేషన్ చేస్తే డెఫినెట్గా 100% మీకు సక్సెస్ రేట్ బాగుంటుందని నేను నమ్ముతాను. నిజంగా మీరు అమ్మమ్మ అయినా నేను మాత్రం అనిపించను అమ్మమ్మ అని చెప్పేసి. యు ఆర్ లైక్ స్టిల్ యంగ్ అనమాట. మీ మనవాళ్ళు మనవరాలు వచ్చి మిమ్మల్ని అమ్మమ్మ అన్న నేను ఒప్పుకోనేమో మిమ్మల్ని అమ్మమ్మ అని పిలవడానికి. సో బికాజ్ చాలా సార్లు మనం ఏం మాట్లాడతాము అంటే మన స్కిన్ మాట్లాడుతుంది, మనం ఏం మాట్లాడాల్సిన అవసరంలా. యువర్ స్కిన్ స్పీక్స్ ఎ లాట్ అనమాట. సో మరి రత్న గారు, ఇప్పుడు న్యూట్రిషన్ అని అనుకుంటున్నాం, ఈ లోపల ప్రియా గారే ఒమేగా 3 ఆర్ వైటమిన్స్ ఇలా న్యూట్రిలైట్ గురించి చెప్పడం జరిగింది. మరి మీరేమనుకుంటున్నారు? న్యూట్రిలైట్ రోల్ మన స్కిన్ పరంగా నిజంగా రోల్ ఉంటుందంటారా? ఒకవేళ ఉంటే ఎలాంటి సప్లిమెంట్స్ మనం తీసుకోవచ్చు స్కిన్ కేర్ కోసం న్యూట్రిలైట్ లో? యాహ్! సో 100% చెప్పొచ్చండి. సో అంటే ఒక ఏమంటారు ఆర్టిస్ట్రీ రోల్ అనేది లేదని నేను చెప్పను. బట్ స్కిన్ పరంగా, హెల్త్ పరంగా ఈవెన్ మనం ట్రైనింగ్స్‌లో కూడా కొంత చెప్తా ఉంటాం. సో 80% ఇంటర్నల్‌గా మనం బెటర్ చేసుకుంటే మిగతా రిమైనింగ్ రెస్ట్ ఏదైతే 20% ఉంటుందో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నుంచి మనల్ని కాపాడుకోవాలని చెప్పి. అంటే మన స్కిన్ హెల్తీగా, గ్లోయింగ్‌గా, ఫ్లాలెస్‌గా కనిపించాలి. సో ఏదైనా ఒక స్కిన్ రిలేటెడ్ ఇష్యూ మనకు వచ్చింది అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సో ఇంటర్నల్‌గా మన హార్మోన్ సరిగ్గా లేకపోవటము, ఏజ్ అవుతున్న కొద్దికి. ఎందుకంటే ఇన్ బిట్వీన్ ఇప్పుడు 20s అని లేదండి, 25 అని లేదు. థైరాయిడ్, పీసీఓడి అనేది ఇట్స్ క్వైట్ కామన్ అయిపోయింది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మనం హెల్తీగా ఫుడ్ తీసుకోమో డెఫినెట్‌గా అదేమవుతుందంటే స్కిన్ మీద ఎఫెక్ట్ అవడం అనేది జరుగుతుందన్నమాట. అందుకనే చూడండి ఇప్పుడు చాలా మందికి మెన్స్ట్రుయేషన్ సైకిల్, పిగ్మెంటేషన్ అంటే స్కిన్ డ్రై అయిపోయి 40స్‌కి వచ్చిన తర్వాత అప్పుడు మనకి పిగ్మెంటేషన్ అనేది రావాలి. అసలు 40స్‌కి వచ్చిన తర్వాత ఎందుకు? ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి, సో స్కిన్ డ్రైనెస్ ఏర్పడుతుంది కాబట్టి, ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు కావచ్చు, లేకపోతే ఏదన్నా స్కిన్‌కి రాపిడి జరిగినప్పుడు మనకి పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. బట్ ఇప్పుడు తీసుకుంటే అండి థైరాయిడ్ మూలంగా 20స్‌లోను బై బర్తే పిల్లల్లోకి థైరాయిడ్ రావటం ఇలాంటివి అనేది చూస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనం తినే ఫుడ్‌లోనూ న్యూట్రిషన్ లేదు అండ్ ఆ ఫుడ్‌ని ఎంత తీసుకోవాలి అనేది మనకి గైడ్ చేసేవాళ్ళు లేరనమాట. బట్ ఇక్కడ తీసుకుంటే డెఫినెట్‌గా వెల్‌నెస్ కోచెస్ అందరూ కూడా దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్.
మంచి రైట్ కన్సల్టేషన్స్ చేస్తున్నారు, రైట్గా ప్రమోట్ చేస్తున్నారు. బట్ న్యూట్రిలైట్ అనేది 100% నేను అగ్రీ చేస్తానండి. ఎందుకంటే ఇదంతా కూడా జస్ట్ మనం అవుట్ సైడ్ కేర్ మూలంగానే అందంగా కనిపిస్తున్నామంటే డెఫినెట్లీ నాట్. ఇప్పటి వరకు మేము చెప్పిందంతా కూడా మా స్కిన్ కూడా ఎందుకు లైన్స్ రింకిల్స్ మా స్కిన్ పైన అంత ఎక్కువగా కనిపించడం లేదు అంటే ద రూట్ కాజ్ వచ్చేసి ఏంటి అంటే రూట్ రీజన్ ఏంటి అంటే న్యూట్రిలైట్ అండి. ఎందుకంటే డెఫినెట్గా అండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఇందాక విష్ణుప్రియ గారు చెప్పారు రుమటైడ్ ఆర్థరైటిస్ మూలంగా తను ఎఫెక్ట్ అయ్యానండి అని చెప్పి, దానివల్ల స్టెరాయిడ్స్ చేయాల్సి వస్తుంది. బట్ స్టిల్ స్టెరాయిడ్స్ యూస్ చేసినా కూడా దాన్ని రివర్స్ చేసుకునే ప్రాసెస్లో సో ఆవిడ న్యూట్రిలైట్ కనుక ప్రాపర్గా యూస్ చేయకుండా ఉండున్నా, లేకపోతే ఆర్టిస్ట్రీ సరిగ్గా యూస్ చేయకుండా ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఈవెన్ నాకు కూడా సైనసైటిస్ ప్రాబ్లం అనేది ఉండేది, వీజింగ్ ఉంటుంది. సో దానికి నేను రకరకాలు అంటే ఏమంటారు సిట్రిజన్ టాబ్లెట్స్ అని చెప్పి, యాంటీబయాటిక్స్ అని చెప్పి చిన్నప్పటి నుంచి నేను యూస్ చేసేది అనమాట. నాకు డస్ట్ ఎలర్జీస్ ఉన్నాయి, ఏసీ పడదు, చల్లటి వస్తువులు తింటే పడదు. బట్ నాకు న్యూట్రిలైట్ అనేది ఎంత హెల్ప్ అయిందంటే సో ఎక్నీషియా అనేది ఉందండి, నాకు తెలీదు దాన్ని ఎంతమంది ఇది కాస్ట్లీ లేకపోతే ఏదైనా అనొచ్చండి. మీరు కావాలంటే నా ఆంబే ఆర్డర్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఎవరన్నా చంద్రు గారు ఎవరన్నా చూసి చెప్తే చెప్పమానండి. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఉంటుందండి ఎక్నీషియా. నా లాస్ట్ 20 yearsలో నేను ఎక్నీషియా వాడని రోజు లేదు. ఎందుకంటే అది వేసుకుంటే నాకు చాలా ఇష్యూస్, ఎక్నీషియా కానీ, వైటమిన్ సి కానీ, లేకపోతే ప్రోటీన్ కావచ్చు, డైలీ కావచ్చు, ఒమేగా కావచ్చు, ఈ 5 products కంపల్సరీ. అండ్ ఐరన్ అండ్ కాల్షియం ఇవన్నీ ఖచ్చితంగా నేను యూస్ చేస్తానండి. స్కిన్ కంటారా డెఫినెట్గా ఇప్పుడు ఇన్నగా మనం పీసీఓడి ప్రాబ్లం ఉన్నింది అనుకోండి, చాలా వరకు పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు పింపుల్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇందాక నేను చెప్పాను సైనసైటిస్కి కూడా మీకు ఏమవుతుందంటే టూ మచ్ ఆఫ్ అంటే యాంటీబయాటిక్స్ యూస్ చేసినప్పుడు స్కిన్ మీద ఎఫెక్ట్ అవుతుంది అనమాట. మీకు తెలియదండి, ఒకనొక టైంలో నాకు 28 to 30 ట్రాన్సిషన్ పీరియడ్లో విపరీతమైన పింపుల్స్ వచ్చినాయి. సో అంటే ఇప్పుడు మీకు మార్క్స్ కూడా కనిపించో, నేను చెప్పినా కూడా నేను అబద్ధం చెప్తున్నానేమో అనుకుంటారు అనమాట. ఆ ఫొటోస్ కూడా వెతికి ఖచ్చితంగా చూపిస్తాను మీకు. ఎందుకంటే అండి అంత పింపుల్స్ వచ్చాయి అనమాట. ఇప్పుడు మీరు ఇంటర్నల్గా దాన్ని క్యూర్ చేసుకోకపోతే ఆ యాంటీబయాటిక్స్ అనేది యూస్ చేస్తూనే ఉండాలి. యూస్ చేసినంతకాలం మనకి పింపుల్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఎఫెక్ట్ అవుతుంది యాంటీబయాటిక్ యూస్ చేసినప్పుడు. నా పర్టికులర్ బాడీకి నాకు పింపుల్స్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడు నేను ఇన్నర్గా కేర్ తీసుకోకుండా ఓన్లీ అవుటర్ కేర్ తీసుకోవడం మూలంగా ఉపయోగం ఉండదని నేను చెప్పను. ఎందుకంటే అండి ఇక్కడ బీయింగ్ అన్ ఆంబే డిస్ట్రిబ్యూటర్ మనకి కొన్ని ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు, ఏ ప్రోడక్ట్ ఎలా హెల్ప్ అవుతుంది అనేది చెప్తారు. బట్ బయట కూడా చాలా రకాల క్రీమ్స్ వాడుతూ ఉంటాం అనమాట. అక్కడ మనకు సజెస్ట్ చేసే వాళ్ళకి ఎవరికి బేసిక్ నాలెడ్జ్ ఉండదండి. అందుకనే మేము ట్రైనింగ్స్ చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే మా దగ్గరికి ఎవరైనా క్లయింట్స్ వచ్చినప్పుడు, మా కమ్యూనిటీకి అప్రోచ్ అయినప్పుడు, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీకు 80% స్కిన్కి ఫస్ట్ మీ ఇంటర్నల్లే ప్రాబ్లం అండి. ఫస్ట్ మీ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, రైట్ టైప్ ఆఫ్ ఫుడ్ మీరు తీసుకోవాలి, ఏ న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉన్నాయి ఐడెంటిఫై చేసుకోవాలి. అది ఫుడ్లో ఆల్రెడీ డెఫిషియన్సీ ఉంది కాబట్టి ఇప్పుడు ఫుడ్లో నుంచి మీరు తీసుకోలేరు కాబట్టి ఖచ్చితంగా ఒక సప్లిమెంటేషన్ అనేది హెల్ప్ అవుతుంది అనేది చెప్తామన్నమాట. సో అంటే సప్లిమెంట్స్ అనేవి 80% రోల్ ప్లే చేస్తాయండి. ఎందుకంటే 20% ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నుంచి, అంటే ఏంటి, పొల్యూషన్ నుంచి, సన్ నుంచి, డస్ట్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాల్సి వస్తుంది. సో 100% ఐ అగ్రీ అండి. ఎందుకంటే ఇంటర్నల్గా మనం ఈ సప్లిమెంట్స్ని కానీ, లేకపోతే మన మీల్ ప్లేట్ని కానీ ప్రాపర్గా తీసుకోకుండా ఒక స్ట్రిక్ట్ ఎట్లయితే స్కిన్ కేర్కి ఒక రెజిమ్ని ఫాలో అవుతామో మన స్కిన్కి మన హెల్త్కి కూడా అట్లాంటి రెజిమ్ని ఫాలో చేసుకుంటా ఉంటే, రైట్ న్యూట్రిషన్ తీసుకుంటా ఉంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్స్ అండి. న్యూట్రిలైట్ అయితే మాత్రం నేను దేంతోనూ కంపేర్ చేయను, దేంతోనూ అసలు చేయలేను అనమాట. అసలు వాడను అనమాట. ఎందుకంటే ఇప్పుడు వైటమిన్ డి కూడా మనకి రావట్లేదు, అయినా కూడా స్టిల్ వీఆర్ వెయిటింగ్ అనమాట అది వాడాలి అని చెప్పి. ఎనీ ఎక్స్ బ్రాండ్ అండి మా ఇంట్లో కూడా ఉంటుంది, దేని పరంగా కూడా ఉండదు అనమాట, ఎవరికి కూడా రికమెండ్ కూడా చేయం. సో అటువంటి ఫ్యాన్స్ అనమాట. సో కాబట్టి ఇంటర్నల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఓన్లీ మీరు, నేను అదే చెప్తున్నాను, ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ తీసుకొని బయటకు వెళ్ళి దాని మూలంగానే, లేకపోతే దాని మూలంగానే మన స్కిన్ గ్లో అయిపోతుంది అనుకుంటే తప్పండి. ఎందుకంటే మీరు ఏమంటారు, ఏదైనా కూడా చిన్నగా కొద్దిగా పెడితేనే అది గ్రో అవుతూ ఉంటుంది. ఒకేసారి పిల్లలకి అన్నీ మంచివని చెప్పి 6 నెలల్లో తీసుకొచ్చి అన్నీ కుక్కుతామా? లేదు కదా. 6th month అప్పుడు కొద్దిగా లిక్విడ్స్ని తగ్గిస్తాము, సాలిడ్స్ని ఇంక్రీజ్ చేస్తాం, ఒక్కొక్క మంత్ ఒక్కొక్క సాలిడ్ని ఇంక్లూడ్ చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు అట్లానే సేమ్ ఇక్కడ కూడా అండి, మీకు స్కిన్ అనేది ఎప్పుడు మేజర్ డిఫరెన్స్ కనిపిస్తుంది అంటే, ఇందాక చెప్పారు వాళ్ళ విష్ణుప్రియ గారు చెప్పారు వాళ్ళ సిస్టర్కి 2 years డిఫరెన్స్ ఉంటుంది అనేది. ఆ డిఫరెన్స్ అనేది 20s లో 30s లో ఉన్నప్పుడు తెలియదండి. అందరి కజిన్స్లో ఇదే ప్రాబ్లం అనమాట. సో సేమ్ అదే ఉంటుంది, మీ అంత వాడలేంలే,
నువ్వంటే చాలా మెయింటైన్ చేస్తావు ఫస్ట్ నుంచి. మాకంత మెయింటెనెన్స్ అవసరం లేదు అంటారు. బట్ ఇట్స్ నాట్ ఎ ఫ్యాన్సీ అండి. అర్థం చేసుకోండి. ఇట్స్ నాట్ ఎ ఫ్యాన్సీ. బట్ ఇక్కడ టు బీ ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, ఇక్కడ నేను బయట వ్యక్తిలాగా నేను మాట్లాడట్లేదు. ఐయామ్ ఏ డిస్ట్రిబ్యూటర్. నా లైఫ్ దీంట్లో నేను నా కెరియర్‌ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాను. అలా అనుకుంటున్నప్పుడు నేను యాంబేకి రిప్రజెంట్ చేస్తున్నాను. నా దగ్గర బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రొడక్ట్స్‌ని నేను రిప్రజెంట్ చేయాలా. సో దట్ ఐయామ్ ఎన్ ఎగ్జాంపుల్ టు నాకొచ్చే నా కమ్యూనిటీలోకి వచ్చే పీపుల్‌కి నేను ఎగ్జాంపుల్ లాగా సెట్ చేయాలి. సో దానికి నా దగ్గర ఇంత బెస్ట్ ప్రొడక్ట్ ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా రియలైజ్ అవ్వాలి. దానికి ఒక గేమ్ ప్లాన్ వేసుకోవాలి. ఖచ్చితంగా యూజ్ చేయాలా. ప్రతిరోజు రిమైండర్స్‌ని సెట్ చేసుకోవాలా. ఖచ్చితంగా ఏదైతే మన బాడీకి ఇష్యూస్ ఉంటాయో వాటి పరంగా కేర్ తీసుకొని రూట్ కాజ్‌ని ఐడెంటిఫై చేసుకొని సప్లిమెంటేషన్ ఇంటేక్ ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రాపర్ డైలీ కేర్ యూజ్ చేయడం ద్వారా ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయండి. బట్ ఒకటి, నేను ఇంక ఇదంతా ఎందుకు, ఏమిటి, ఎలా అనేది నేను చెప్పనండి. మీరు దీంట్లో కెరియర్‌ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మన ఫేసు, మన బాడీని వి ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్స్. ఇంకా అట్లాంటి అన్నప్పుడు ఇంకెందుకు వాడాలి నేను అనే క్వెషన్ మీ కోచ్‌ని అడగకూడదండి నన్ను అడిగితే. అలా అడిగినారు అంటే యూ ఆర్ నాట్ ఆన్ ద ట్రాక్. మీరు ట్రాక్‌లో లేరు. మైట్ బీ మీరు మనసు ఎక్కడో ఉన్నింది. మనిషి మాత్రం దీంట్లో ఉన్నారు అంతే. ఏం సప్లిమెంట్స్ రికమెండ్ చేస్తారు స్కిన్ కేర్‌కి ఏదన్నా చెప్పండి అంటే? సో స్కిన్ కేర్ అంటే అండి వైటమిన్ సి ఒకటండి. నాకు చాలా ఇష్టమైన సప్లిమెంట్. ఎందుకంటే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి జనరల్‌గా మీరు ఎండకి ఎక్స్‌పోజ్ అయినప్పుడు వైటమిన్ ఏ, సి, ఈ అనేది డిప్లీట్ అవుతది స్కిన్ పై నుంచి. సో అది తిరిగి మళ్ళీ రీప్లేస్ చేయాలంటే మనం యూజ్ చేసే మాయిశ్చరైజర్‌లోనూ ఆ నరిష్‌మెంట్ ఉండాలి. అండ్ దాంతో పాటు మనం తీసుకునే సప్లిమెంటేషన్‌లోనూ అది ఉండాలండి. అందుకనే మల్టీ కెరోటిన్ అనేది నేను ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకటి ఖచ్చితంగా యూజ్ చేస్తాను. వైటమిన్ సి డిఫాల్ట్‌గా యూజ్ చేస్తాను. అండ్ నాకు బాగా ఫేవరెట్ అయితే ఇగ్నిషన్. ఓకే. థాంక్ యూ. అడగకపోయినా ప్రశాంత్ గారు నేను కూడా చెప్తున్నా. ఖచ్చితంగా నా డైలీ రొటీన్‌లో డైలీ స్కిన్ కేర్ ఎలా ఉంటుందో ఫౌండేషనల్ హెల్త్ లైక్ ప్రోటీన్ ప్లేస్ మేజర్ రోల్. మన స్కిన్ గ్లోకి ఖచ్చితంగా ప్రోటీన్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ప్రోటీన్ డైలీ ఒమేగా ఇవి అసలు లేకుండా ఒక్క రోజు కూడా గడవదు. అలాగే రత్న గారు చెప్పినట్లుగా వైటమిన్ సి, ఐరన్, కాల్షియం, న్యాచురల్ బి ఇవన్నీ కూడా ఖచ్చితంగా నేను వాడే సప్లిమెంటేషన్‌లో ఎవ్రీడే ఉంటాయి. రైట్. థాంక్ యూ. అందరికి ఫేవరెట్ క్వెషన్ ఒకటి ఉంటది. వాళ్ళ తరపున నేను అడుగుతానన్నమాట. ప్రియా గారు, ఆర్టిస్ట్రీ మీకు కాస్ట్‌లీ కాదా? కాస్ట్‌లీ కాదు. చూడండి అందరూ అసలు ఎంత బ్యూటిఫుల్ స్మైల్ ఇచ్చారంటే, ఎంత బ్రాడ్ స్మైల్ ఇచ్చారు చూడండి అసల. ఎప్పుడెప్పుడు ఈ క్వెషన్ వస్తదా? అడగకపోతే అడుగుదామా అని రెడీగా ఉన్నారు అందరూ. సో మీకు ఆర్టిస్ట్రీ కాస్ట్‌లీ కాదా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అంటే ఇప్పుడు నేను చెప్తాను. నేను చాలా అంటే మాది రాజమండ్రి. నుంచి నేను హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాను. అసలు ఎప్పుడు కూడా కాలేజ్ డేస్‌లో కూడా సింపుల్ మాయిశ్చరైజర్ కూడా ఎప్పుడు నేను యూజ్ చేయలా. హానెస్ట్‌గా చెప్తున్నా. మీరు అడిగిన క్వెషన్‌కి ఇప్పుడు ఆన్సర్ కొంచెం నా స్టోరీ తోటి మిక్స్ చేస్తానన్నమాట. ఒక్క సింపుల్ మాయిశ్చరైజర్ కూడా ఎప్పుడు వాడలా. టిల్ టుడే ఒక్క బ్యూటీ పార్లర్‌కి కూడా ఇప్పటి వరకు నేను డెమోస్ చేయడానికి కాలు పెట్టాను గానీ, నేను పర్సనల్ కేర్ కోసం ఒక్కసారి కూడా నేను పార్లర్‌కి వెళ్ళలేదు. బట్ స్టిల్ నేను ఎవ్రీ మంత్ నా ఆర్డర్‌లో ఆర్టిస్ట్రీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే రత్న గారు చెప్పినట్లుగా ఇక్కడ అందరూ మోర్ ఆఫ్ ద పీపుల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళకి చెప్తా. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా క్లారిటీ ఇస్తా. డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే రత్న గారు చెప్పిన 100% కరెక్ట్ పాయింట్స్ అన్ని ఇందాక తను చెప్పేశారు. మళ్ళీ నేను రిపీట్ చేయగల. మనం ఒక కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మనల్ని మనం రిప్రజెంట్ చేసుకోవాలి. మన ఎక్స్‌పెక్టేషన్స్ మన కమ్యూనిటీ బిల్డింగ్ ద్వారా లాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ మనం ఎర్న్ చేయాలనుకుంటున్నాం. యెస్, పొటెన్షియాలిటీ ఉంది ఈ బిజినెస్‌లో. చాలా మందిని మనం చూస్తున్నాము. చాలా మంది సంపాదిస్తున్నారు. మేము కూడా అందులో ఒక పార్ట్ లైఫ్ స్టైల్ బిల్డ్ చేసుకోవాలంటే ఇవన్నీ రావాలంటే మన మీద మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇన్వెస్ట్ చేసే ప్రాసెస్‌లో కంపేర్ చేస్తే మనకొచ్చే రివార్డ్స్ కంపేర్ చేస్తే ఆర్టిస్ట్రీ ప్రొడక్ట్ కాస్ట్‌లీ కాదు. ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సెకండ్, కస్టమర్స్ ఎవరైనా ఇక్కడ ఉంటే, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ నేను ఒక కస్టమర్‌గానే మాట్లాడతాను. ఎందుకంటే నేను చాలా మందికి కస్టమర్స్ ఇస్తున్నప్పుడు ఇదే పాయింట్ చెప్తాను. చాలా మంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నాం. లైక్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ స్క్రీన్‌లో ఉన్న చాలా మంది దీవాళీ వస్తుందంటే ఖచ్చితంగా షాపింగ్‌కి 4000, 5000 తక్కువ పెట్టి ఎవ్వరు చీర కొనుక్కోరని నేను అనుకుంటున్నాను. నౌ ఏ డేస్ సినారియో ఎలా ఉందంటే ఇన్‌స్టాల్‌మెంట్స్ చాలా మంది ఇచ్చేస్తున్నారు.
సో ఫర్గెట్ అబౌట్ కాస్ట్. మీకు నచ్చిందంటే 10,000 అయినా 15,000 అయినా పెట్టి చీర కొనేస్తాం. అలాగే చాలా చాలా అంటే ఒక డ్రెస్ నచ్చిందంటే షాపింగ్‌కి వెళ్ళామంటే చాలా మంది లేడీస్‌లో నౌడేస్ అదొక ఫ్యాంటసీలా తయారైంది. ఒకప్పుడు అలా ఉండేది కాదు. వాడని డ్రెస్సులు బీరువాలో ఉన్నాయి. అయినా సరే నేను కొనేసా. ఆగలేకపోతున్నా. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నానంటారు. కానీ ఒకటి ఆలోచించండి. మీరు ఒక అందమైన డ్రెస్ వేసుకున్న తర్వాత మీ స్కిన్‌లో ఆ అందానికి తగినట్లుగా మీ స్కిన్ లేకపోతే ఆ డ్రెస్ వాల్యూ ఏమవుతుంది? ఖచ్చితంగా మీరు 2000 చీర కట్టుకున్నా సరే 20,000 లుక్ తీసుకురావాలంటే డెఫినెట్‌గా స్కిన్ కేర్ ప్రోడక్ట్ వాడండి. వాడితే ఖచ్చితంగా కాస్ట్ కంపారిజన్ దానికి ఎలా అయితే మీరు కాస్ట్ కంపారిజన్ వెతుక్కోరో, ఎందుకంటే మార్కెట్‌లో మనకి రూ. 1000కి, 500కి కూడా చాలా చాలా మంచి చీరలు దొరుకుతాయి. కానీ చాలామంది పండగొచ్చిందంటే ఒక స్టాండర్డ్ సెట్ చేయాలనుకుంటాం. దీవాళీనా? లేకపోతే మ్యారేజ్ డేనా? 2000, 3000 పెట్టి చీరేంటి? ఎందుకంటే ఇప్పటి పీపుల్‌లో నేనది వింటున్నా. మా ఇంట్లో యంగ్‌స్టర్స్ ఎవ్వరు కూడా చీర కొనుక్కోవాలంటే మినిమమ్ 10,000 లేకపోతే కొనుక్కోట్ల. ఇప్పుడు అలా మారిపోయింది. ఎందుకంటే షాపింగ్‌కి ఎవ్వరు కూడా ఖర్చు పెట్టడంలో వెనకంజ వేయట్ల. ఎగైన్ డబ్బులుండి ఖర్చు పెడుతున్నారంటే ఎవరి మీన్స్ అండ్ వేస్ వాళ్ళకున్నాయి. ఇన్‌స్టాల్‌మెంట్స్ కావచ్చు, ఏది కావచ్చు. ఎవరి మీన్స్ అండ్ వేస్ వాళ్ళు ఆలోచించుకుని వాడుతున్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆర్టిస్ట్రీ ప్రొడక్ట్స్ మీరు రెగ్యులర్‌గా వాడుతూ ఉంటే కనుక మీరు నా 100% అష్యూరెన్స్ ఏంటంటే మీరు రూ. 1000 పెట్టి చీర కట్టుకున్నా సరే చాలా మందిలో మీరు చాలా చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తారు. అలా అని షాపింగ్ మానేయమని నేను చెప్పను. అక్కడ చూడని కాస్ట్ ఇక్కడ చూడొద్దు అని చెప్తున్నానంతే. థ్యాంక్ యూ సో మచ్. అది కరెక్టే. ఈ రోజు ఒక డ్రెస్‌కి లేకపోతే ఇంకేదైనా షూస్‌కి, చెప్పులకే పెడుతున్నారు. బట్ ఆమ్వే అనంగానే అది కేవలం ఆర్టిస్ట్రీ అనే కాదు. ఒక షాంపూ సాషెట్ కూడా రేటు లాగానే మనం ఆలోచిస్తూ ఉంటాం. బట్ రేట్ అన్నప్పుడు ఏంటంటే క్వాలిటీ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను రత్న గారిని నెక్స్ట్ క్వెషన్ అడిగే ముందు ఒక చిన్న క్లారిటీ ఇస్తా అందరికి. ఇప్పుడు ఇక్కడ చాలా మంది 2-3 క్వెషన్ వేశారు. డార్క్ గా ఉన్న మేము ఫెయిర్ గా అవుతామా అని ఒక క్వెషన్ అడిగారు. స్కిన్ కేర్ అంటేనండి, స్కిన్ అంటే తెలుపు, నలుపు, చామంచాయ అస్సలు కాదు. ఏ రంగైనా సరే మిమ్మల్ని చూడంగానే మీ ఫేస్ ఎంత గ్లోగా ఉంది, ట్రాన్స్లెన్సీ అంటే మీ స్కిన్ చూడంగానే ఒక మొటిమ ఉందా, ఒక మచ్చ ఉందా, ఒక ముడత ఉందా, క్లారిటీగా ఉందా మీ స్కిన్. నిజంగా చెప్తున్నాను. తెల్లగా ఉంటే చర్మం, ఎర్రగా ఉంటే చర్మం ఎంత కష్టమైందో ఆ రంగున్నోళ్ళకే తెలుస్తుంది. నేను తెల్లగా ఉంటాను కానీ పింక్ గా ఉంటాను. ఎండలో తిరిగి వస్తే కొంచెమన్నా రంగు మారుద్దా? ఎవరైనా రంగు నువ్వు తగ్గావేంటి అంటే చాలు ఉన్న క్రీములు గాని, మాస్కులు గాని, మసాజులు గాని, స్క్రబ్బులు గాని అసలు వెళ్లే ముందే అన్ని రాసుకుని వెళ్తాము. మీడియం అండ్ డార్క్ స్కిన్స్ ఆర్ ద బెస్ట్ స్కిన్స్. ఎందుకో తెలుసా? బికాస్ ఆఫ్ ద మెలనిన్ పిగ్మెంట్. మెలనిన్ ఏం చేస్తుంది అంటే సూర్యకిరణాలు స్కిన్ లోపలికి వెళ్ళి కొలాజిన్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. దానివల్ల త్వరగా ముడతలు రాకుండా ఉంటాయి. అందుకే మీడియం కి, డార్క్ స్కిన్ కి త్వరగా ముడతలు రావు. ఫెయిర్ స్కిన్ కి చాలా విపరీతంగా ఏజింగ్ వచ్చేస్తుంది. నా స్కిన్ ఏ రంగులో ఉంది అనేది దయచేసి మీరెవ్వరు కూడా ఆలోచించకండి. అండ్ ఐ విల్ టెల్ యూ వన్ మోర్, సోషల్ రెస్పాన్సిబిలిటీ అంట. నా దగ్గరికి చాలా మంది చిన్న వాళ్ళే అడుగుతారు. ఆ 15 ఇయర్స్ 12 ఇయర్స్ పిల్లలు కూడా అడుగుతారు, మీలా తెల్లగా అవ్వాలంటే ఏం చేయాలి అని. వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతా. కలర్ తో ఏంటి పని? స్కిన్ ఎలా ఉంది, మీరు ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా కేర్ తీసుకోవాలి. చాలా మంది నా స్కిన్ డాక్టర్ చెప్తారు, పింపుల్స్ కోసం సూసైడ్ చేసుకునే అంత భయంకరమైన పీపుల్ ఉంటారంట ప్రపంచంలో. బట్ హియర్ వీ హ్యావ్ అన్ ఆపర్చునిటీ. ఒక పర్సన్ ని కూర్చోపెట్టి గైడ్ చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని వాళ్ళకి బూస్ట్ చేయగలుగుతాం మనం. కలర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అండి, ద టోన్ ఈజ్ ఇంపార్టెంట్. టోన్ అంటే ఏంటి? ఈవెన్ టోన్. ఇక్కడో కలర్, ఇక్కడొకటి. ఇప్పుడు నేను చేయి ఇలా అంటున్నప్పుడు నా ఫేస్ అండ్ చేయి మ్యాచ్ అవుతుందా లేదా? దిస్ ఇస్ ఈవెన్ టోన్. టెక్స్చర్. ఇప్పుడు చూడండి రత్న గారి స్కిన్, ప్రియా గారి స్కిన్ ఎంత సాఫ్ట్ గా ఉంది చూస్తుంటే. టెక్స్చర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బట్ నాట్ ద కలర్. ఇక్కడ 3 ఏళ్ల పిల్లలు తెల్లగా అవ్వడం కోసం అడుగుతారు. ప్లీజ్ డోంట్ డూ దట్ అండి. మై సిన్సియర్ రిక్వెస్ట్ అనమాట. ఓకేనా? రైట్. సో రత్న గారు, నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ప్రియా గారు చెప్పారు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కాస్ట్లీ, ఇట్ ఈస్ ఎకనామిక్ అన్న మీనింగ్ లోనే చెప్పారనమాట. సో మరి మీరు
న్యూట్రిలైట్ లో ఎలాగా డీల్ చేస్తారనేది మా అందరికి కూడా తెలుసు. బట్ మీ టీమ్ మెంబర్స్ కానీ, మీ క్లయింట్స్ కానీ ఆర్టిస్ట్రీ చాలా కాస్ట్ అన్నప్పుడు ఏ విధంగా ప్రమోట్ చేయడానికి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తారు మీరు? యాహ్! సో, ఫస్ట్ అండి టీమ్ నుంచి గాదు. ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ అందరూ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. మైట్ బి కొంతమంది క్లయింట్స్ ఉండుండొచ్చు. ఫస్ట్ మనకి ఆ మైండ్ బ్లాక్ తీసేసుకోవాలండి. కాస్ట్‌లీ అనేది. ఎందుకంటే ఇఫ్ యూ ఆర్ యూజింగ్ 3000 ప్రోటీన్ పౌడర్ 3000 పెట్టి మీరు ప్రోటీన్ పౌడర్ వాడుతున్నారు. ఐరన్ డెఫిషియన్సీస్ ఉంటే 800 పెట్టి వాడుతున్నారు. మీరు నిజంగా చెప్పండి. మీరు ఇప్పుడు ఒక ఐమాక్స్ సినిమా థియేటర్స్‌కి వెళ్తారు. పాప్‌కార్న్‌కి ఎంత పెడతారండి? 500 మినిమమ్. ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 ఒక మల్టీప్లెక్స్‌కి వెళ్లి ఒక మూవీ వాచ్ చేయాలి అంటే ఒక వీకెండ్‌లో ఆల్‌మోస్ట్ 5,000-10,000 రూపీస్ మినిమమ్ 5,000 ఖర్చు పెడుతున్నామా? మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి కార్‌లో పెట్రోలేసుకొని అక్కడికెళ్ళి పిల్లలకి కావాల్సింది కొనిచ్చి మనం దీన్ని అన్నీ వచ్చేసరికి మినిమమ్ ఒక వీకెండ్‌లో మినిమమ్ టు మినిమమ్ 5,000. బట్ అది నెక్స్ట్ వీకెండ్‌కి గుర్తుంటుందా అంటే మళ్ళీ గుర్తుండదు. నెక్స్ట్ వీకెండ్‌కి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక దానికనేది అంటారు. సో, రియల్ అండి. ఫస్ట్ మనకి ఆ మైండ్ బ్లాక్ తీసేయాల. 3,000 రూపీస్ అనేది. ఫస్ట్ మనం దేనికోసం వచ్చామనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆపర్చునిటీలోకి ఎందుకొచ్చాం? ఇంత బెస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో దట్ మనం హెల్తీగా అవుతున్నాం అండ్ పీపుల్‌ని బెటర్ చేస్తున్నాము అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి? బీ ఎన్ ఎగ్జాంపుల్. మనం ఎగ్జాంపుల్ సెట్ చేసుకోవాలా. ఎందుకంటే లేకపోతే మనమే మన ప్రొడక్ట్‌ని నమ్మకపోతే పీపుల్ ఎలా బిలీవ్ చేస్తారు? అండ్ అది వాడిన తర్వాత మనకొచ్చే ట్రాన్స్‌ఫర్మేషన్‌ని బట్టే పీపుల్‌ని మనం బిలీవ్ చేసి రావటం అనేది జరుగుతుందనమాట. ఎందుకంటే అండి ఇప్పుడు మీరు మార్కెట్‌లో చూడండి. ఇప్పుడు మా దగ్గర క్లయింట్స్ కూడా చాలా మందితో మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళ దగ్గర కొన్ని క్రీమ్స్ ఉంటాయండి. అవేంటంటే వాళ్ళకి సెట్ కాకుండా ఏదో ఒక మాల్‌కెళ్తారు. అక్కడ ఏదో ఒక దాంట్లోకెళ్తారు. మీరు అనుకుంటున్నారండి 3,000, 4,000 ఆర్టిస్ట్‌వి చానా కాస్ట్‌లీ అని చెప్పి. ఇంకా కాస్ట్‌లీగా ఉన్నాయి. మీరు మాల్‌కెళ్ళి కొన్ని మంచి ఇంకా వేరే బ్రాండ్స్ ఉంటాయి. ఆ బ్రాండ్స్‌లో చూడండి. దాంట్లో వర్త్ ఎంతుందో మాకు తెలీదు. ఎందుకంటే ఎందుకు ఎప్పుడు యూజ్ చేయలేదు. బట్ అది ఎంత వర్త్ ఉందో తెలీదని నేను ఎందుకంటున్నానంటే నేను యూజ్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వర్త్ లేదని ఎలా చెప్పగలనంటే ఇప్పుడు క్లయింట్స్ వస్తా ఉంటారు. ఇంతకంటే ఎక్కువ పెట్టి ప్రొడక్ట్‌ని యూజ్ చేసిన వాళ్ళు వస్తా ఉంటారన్నమాట. 6,000 క్రీమ్ పెట్టి, 10,000 క్రీమ్ పెట్టి వాడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, వాళ్ళు ఆ ప్రొడక్ట్‌ని తెస్తారండి వాడరు. రీజన్ ఏం తెలుసా? అది ఎట్లా వాడాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలీదు. ఫస్ట్ బేసిక్ రీజన్ ఏంటంటే అందరూ ఏం చేస్తారంటే మొహానికి సోప్ అప్లై చేసేసి సోప్‌తో కడుక్కునేసి ఆ క్రీమ్ అప్లై చేసేస్తే వాళ్ళ స్కిన్‌లో ఉన్న అన్నీ పోతాయనేది అనుకుంటా ఉంటారనమాట. మీరొకసారి నిజంగా ఆలోచించండి. మన స్కిన్‌కి ఏదైనా ఒక ఇష్యూ వస్తే ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికెళ్తే అన్నిటికన్నా డెర్మటాలజిస్ట్ ఫీజ్ ఎక్కువండి అపోలోలో. 1,500 2,000 ఉంది. ఆలోచించండి. ఒక 1,500 కన్సల్టేషన్ ఫీజ్ పే చేసి అక్కడికెళ్లి వాళ్ళతో కన్సల్టేషన్ చేపించుకొని వాళ్ళు ఇచ్చిన క్రీమ్స్ మీరు వాడాలంటే అరౌండ్ ఇట్ విల్ కేమ్ అది మీకు 3,000-4,000 అయిపోతది. డెఫినిట్‌గా చెప్తున్నా. అందుకే చెప్తున్నానండి. ఇప్పుడు మీరు ఎక్కడికెళ్ళినా అసలు నాకు తెలిసినంత వరకు 3,000 కాస్ట్‌లీ అన్నారు అంటే అస్సలు కానే కాదు. అదైతే ఎందుకంటే ఫస్ట్ మన బ్రెయిన్ అది యాక్సెప్ట్ చేయాలి. ఇది కాస్ట్‌లీ కాదు. ఎందుకంటే అంతకంటే యూజ్ చేసేవాళ్ళు బయటున్నారు. అంతకంటే తగలేసేవాళ్ళు చాలా మందున్నారు. అసలు రూట్ కాజ్‌ని ఐడెంటిఫై చేసుకోకుండా ఇక్కడ బిగ్గెస్ట్ గిఫ్ట్ ఏంటంటే మనకి రూట్ కాజ్‌ని ఐడెంటిఫై చేసుకొని ఇంటర్నల్‌గా మనం బెటర్ అవ్వుకుంటూ ఎక్స్‌టర్నల్‌గా కూడా బెటర్ చేసుకుంటున్నామండి. స్టిల్ ఇంకా 3,000, 4,000 ప్రొడక్ట్‌ని కూడా మీరు కాస్ట్‌లీ అని అయితే మాత్రం అనుకోవద్దండి. ఎందుకంటే మనం ఒక పాప్‌కార్న్‌కే 3,000, 4,000 తగలేస్తున్నాం. పాప్‌కార్న్ అంటే వర్త్ కాదంటారా చెప్పండి? మనం యూజ్ చేసే ప్రొడక్ట్. ఖచ్చితంగా ఇట్స్ వర్త్ కదా! మీరది యూజ్ చేసినప్పుడు దాంట్లో వచ్చే ట్రాన్స్‌ఫర్మేషన్‌ని బట్టి, దాంట్లో ఉన్న స్కిన్ క్లియరెన్స్‌ని బట్టి ఎంత మనం ఇంప్రూవ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో, కాబట్టి నేనైతే మాత్రం ఐ డోంట్ అగ్రీ అండి. అసలు ఫస్ట్ నేను అగ్రీ చేయను కాస్ట్‌లీ అని. ఎందుకంటే మీరు ఎనీ కాస్మెటాలజిస్ట్ సెంటర్స్‌కెళ్ళండి, ఈస్థెటిక్ సెంటర్స్‌కి వెళ్ళండి. కొన్ని ట్రీట్మెంట్స్ స్కిన్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. 20,000, 30,000 ఫర్ సింపుల్ ఫేషియల్ ఇట్ విల్ కమ్ అరౌండ్ 4,000-5,000 అండి. ఇప్పుడు మీరు ఏ పార్లర్స్‌కెళ్ళినా కూడా 3,000 లేనిదే ఫేషియల్ లేదు. అన్నీ కూడా ఒక పెళ్లి ముందులో, పార్టీ ముందులో మన స్కిన్ బెటర్ అయిపోవాలనేది మనం చూస్తాం. బట్ ఇది మనం ఒకసారి ఆలోచించండి. ఇట్స్ అన్ ఎవ్రీడే కేర్. ప్రతిరోజు మన స్కిన్‌ని మనం ఎక్కువగా కూడా ఫ్యాన్సీగా కూడా ఏం చేయట్లేదండి. సింపుల్ క్లెన్స్ చేస్తున్నాం. రైట్ మాయిశ్చరైజర్ అండి. ఇప్పుడు చాలా మంది ఇందాక పాపం చెప్తా ఉన్నారు. స్కిన్ వైట్ అండి మీది. ఇప్పుడు ఎవరో కూడా ఒకళ్ళు క్వెషన్ రాసారు. మీది స్కిన్ కలర్ ఉన్నారు కాబట్టి, మీరు తెల్లగున్నారు కాబట్టి మీకేం తెలియట్లేదు అని చెప్పి. నిజంగా చెప్పండి స్కిన్ కలర్ ఉన్నంత మాత్రాన స్కిన్‌లో ముడతలు తెలియకుండా ఉంటుందా? మనం ఏజ్ అయిపోకుండా ఉంటామా? ముసలోళ్ళం అయిపోకుండా ఉంటామా చెప్పండి? పిగ్మెంటేషన్ రాదంటారా చెప్పండి? అంటే నా దృష్టిలో అది చానా అది క్వెషన్ గూడా కాదేమో అని అనిపిస్తది. ఎందుకంటే అండి ఏ టైప్ ఆఫ్ స్కిన్‌కైనా కూడా రావాల్సిన ప్రాబ్లమ్ రాకుండా ఉంటుందా? తెల్లగా ఉన్న వాళ్ళకి ఏమన్నా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రాకుండా ఉంటాయా? తెల్లగా ఉండే వాళ్ళకి అసలు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయా?
ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి. ఇట్స్ నాట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిన్ కలర్ని బట్టి కాదు. మన బాడీ టైప్‌ని బట్టి, మన జెనెటిక్స్‌ని బట్టి అది డిసైడ్ అవ్వబడుతుంది. అందుకే చెప్పా 50% మన జెనెటిక్స్ అండి. ఆ జెనెటిక్స్‌ని కూడా మనం ప్రాపర్ చేసుకోవాలంటే ఇక్కడి నుంచి మనం రైట్‌గా న్యూట్రిలైట్‌ని యూజ్ చేసుకుంటా ఉంటే నెక్స్ట్ జనరేషన్ అన్నా బెటర్‌గా తీసుకురాగలుగుతాం. బెటర్ అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్‌లోకి తీసుకెళ్ళగలుగుతాం అనమాట. సో, ఇప్పుడు మీరు స్కిన్ పరంగా తీసుకుంటే కాస్ట్‌లీ అన్నారంటే నేను చెప్పాను. ఆల్రెడీ మీరు కాస్మెటాలజీ సెంటర్స్‌కి వెళ్లారనుకోండి. మినిమమ్ మీకు బేసిక్సే స్టార్ట్ అవ్వడమే అక్కడ ఏదన్నా ఒక ట్రీట్మెంట్ 5,000తో స్టార్ట్ అవుతుందండి. మీరు కావాలంటే వెళ్లి ఎనీ ఈస్థెటిక్ సెంటర్స్ అని ఉంటాయి. కాస్మెటాలజిస్టులు ఉంటారు. వాళ్ళ దగ్గరికెళ్లి స్కిన్ బ్రైట్నింగ్ కోసం అని కానీ, పిగ్మెంటేషన్ అనేది కోసం కానీ మీరు వెళ్లి అడిగారనుకోండి, ఎంత కాస్ట్‌లీ ట్రీట్మెంట్స్ చెప్తారు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ చేసుకుంటారు. వెల్ అండ్ ఫైన్. ఒక ఫస్ట్ లేయర్ ఆఫ్ ద స్కిన్‌ని మీరు పీల్ చేస్తారు. దాన్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఏం చేయాలంటే నెక్స్ట్ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఆ స్కిన్‌ని ప్రొటెక్ట్ చేయాలంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం చేయాలి మనం? వాళ్ళు కూడా ఇస్తారు. సన్ స్క్రీన్స్ ఇస్తారు, మాయిశ్చరైజర్స్ ఇస్తారు, క్లెన్జర్స్ ఇస్తారు. ఇది వాడండి అని చెప్తారు. అంటే 30,000, 40,000 రూపీస్ ఖర్చు పెట్టుకొని మళ్ళీ క్లెన్జర్, టోనర్, మాయిశ్చరైజర్ ఇంటికి తెచ్చుకుంటాం మనం. అది వాడండి. ఎందుకంటే చాలా మెయింటెనెన్స్ ఉండాలి. ఇది మెయింటైన్ లేకపోతే మీకు చేసిన ప్రొసీజర్ అంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి. అందుకనే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం. అందుకనే ఇప్పుడు దీంట్లో కొంతమందికి ఇష్యూస్ ఉండుంటాయి. కొంతమందికి ఇష్యూస్ లేకుండా ఉండుంటాయి. బట్ ఇష్యూస్ లేకుండా ఉన్న వాళ్ళకి ఇట్స్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ అని చెప్తున్నాం. ఎందుకు? మీరు ఇప్పటి నుంచి యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే రైట్‌గా మీరు హెల్త్‌ని బెటర్ చేసుకొని స్కిన్ కేర్, బేసిక్ స్కిన్ కేర్‌తో మీరు స్టార్ట్ చేసినా కూడా మాయిశ్చరైజర్ అనేది ప్లేస్ ఎ వెరీ, వెరీ మేజర్ రోల్ అండి. మీరు ఎన్ని ఫ్యాన్సీ ప్రొడక్ట్స్‌ని కూడా మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాపర్ క్లెన్సింగ్ చేసుకుంటే ఈవెన్ స్కిన్ టోన్ వస్తది మీకు. స్క్రబ్ యూజ్ చేయటం ద్వారా ఏమంటారు అన్‌ఈవెన్ స్కిన్ టోన్ పోతుంది. డెడ్ సెల్స్‌ని రిమూవ్ చేసుకోవచ్చు. స్కిన్ అంతా ఈవెన్ స్కిన్ టోన్‌లా కనిపిస్తది. ఏజింగ్ అనేది డిలే అవుతుందండి. అండ్ మాయిశ్చరైజర్ అనేది మీరు యూజ్ చేసే మాయిశ్చరైజర్ ఏదైతే ఉంటుందో అది మీకు ఎస్‌పీఎఫ్ ఉంటుంది. మనకి PA++ ఉంటుంది కాబట్టి సన్ నుంచి కాపాడుతుంది మనకి. అంటే ప్రొటెక్షన్ చేస్తది, నరిష్‌మెంట్ ఇస్తది. ఇందాక నేను చెప్పాను. ఏ, సి, ఈ వైటమిన్స్ అనేవి మనకి డిప్లీట్ అయిపోతాయి. వన్స్ మనం దీనిలోకి వచ్చిన తర్వాత అంటే ఎండలోకి వెళ్తున్నా కానీ, మనం ఇలాంటి స్క్రీన్స్ యూజ్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే కొన్ని రకాల క్రీమ్స్ మనకు అవగాహన లేకుండా ఆల్రెడీ యూజ్ చేసేసి ఉంటాం. పీహెచ్ బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అయిపోయి ఉంటుందన్నమాట. మీ స్కిన్ సెన్సిటివ్ అయిపోతా ఉంటుంది. ఇచ్చింగ్స్ వస్తా ఉంటాయి. డ్రై అయిపోతా ఇలాంటి వాటన్నిటికి ఏంటంటే మాయిశ్చరైజర్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తది. ఇప్పుడు మీకు స్కిన్ ఇష్యూస్ లేవా? వెల్ అండ్ గుడ్. బట్ స్టార్ట్ యూజింగ్. నేను కాస్ట్‌లీ అన్నాను అంటే నేను అదే చెప్తాను. బయటికెళ్ళి మీరు ఇంకా చూడట్లేదండి. బయట అంటే కాస్ట్‌లీ అనే పదం అంటే ఒకసారి చూడట్లేదు. ఒకసారి ఆలోచించండి. రూ. 20 పాండ్స్ వాడేవాళ్ళం. ఒక్కసారిగా ఒక నెలలో రూ. 20 పాండ్స్ నుంచి రూ. 2,000 సీటీఎంకి షిఫ్ట్ అయిన వాళ్ళం అనమాట. బట్ అదే నేను చెప్తున్నానండి. ఇక్కడ మన మైండ్ సెట్ ఇంపార్టెంట్. హౌ వి ఆర్ థింకింగ్ అనేది ఇంపార్టెంట్. అది యాజ్ ఏ మీరు ఇక్కడ మీ కెరియర్‌ని బిల్డ్ చేసుకునేదానికి మీరు ఎంటర్‌ప్రెన్యూర్‌గా రావాలనుకుంటున్నారా? లేదంటే ఇంకా స్టిల్ కొన్ని క్వెషన్స్ ఇది కాస్ట్‌లీ అండి. ఇది రోజుకి ఎంత పడుతుందో చెప్పండి. ఇది నెలకి ఎంత పడుతుందో చెప్పండి అని అన్నారనుకోండి. ఒకసారి ఆలోచించండి. బట్ రియల్‌గా అండి ఎవ్వరు కూడా అట్లాంటి పీపుల్ బయట ఉన్నారండి. స్కిన్ కేర్‌కి ఎవ్వరు కూడా ఇది ఇంత కాస్ట్‌లీని అన్నారంటే గో టు ద నెక్స్ట్. నేనైతే సింపుల్‌గా అదే చెప్తా. ఎందుకంటే ఆ అవగాహన ఉన్న వాళ్ళకి మనం చెప్పగలిగితే ఇంకెక్కువ యూజ్ చేయగలుగుతాం. ఎందుకు కాస్ట్‌లీ అనేది దాన్ని ఒక లెక్కేసి చూపెట్టి ఆ లెక్కని వాళ్ళకి తీసుకెళ్ళామనుకోండి ప్రతిరోజు అదే అడుగుతారు. అంటే ఆ లెక్కను చూసి ఈరోజు ఎందుకు బ్రైట్‌గా రాలేదు, తెల్లగా రాలేదు. చాలా మందికి ఒక అపోహ ఉంటుందండి. క్లెన్జర్ యూజ్ చేస్తే, మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే నేను ఎందుకు తెల్లగా రాలేదని అడుగుతారు. సో క్లెన్జర్, మాయిశ్చరైజర్ వల్ల తెల్లగా రారండి. ఈవెన్ స్కిన్ టోన్ వస్తది. సో దట్ ఈవెన్ స్కిన్ టోన్ వచ్చినప్పుడు లైట్ రిఫ్లెక్షన్ అవుతది మీకు స్కిన్ పైనుంచి. అందుకనే మీరు ఎంత అన్‌ఈవెన్ స్కిన్ టోన్ పెట్టుకొని మీరు ఎంత మేకప్ వేసుకున్నా లైట్ రిఫ్లెక్ట్ అవ్వాలా మీ స్కిన్ మీద పడినప్పుడు. అది మీ స్కిన్ బాగా ఉన్నట్టు. అది మీరు తెల్లగా ఉన్న స్కిన్ అయినా, కలర్ తక్కువ స్కిన్ అయినా కూడా స్కిన్ టెక్స్చర్ అనేది ఇంపార్టెంట్ అండి. అండ్ మన పోర్ సైజ్ ఇంపార్టెంట్. లైన్స్, వ్రింకిల్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. సో ఇంకా స్టిల్ కాస్ట్‌లీ అనేది మాత్రం పీపుల్‌కి చెప్పాలి అంటే చెప్పండి. ఎందుకంటే మీరు బయట ట్రీట్మెంట్స్‌కెళ్లారంటే ఇంతకంటే ఎక్కువ స్పెండ్ చేస్తారండి. ఒక కాస్ట్‌లీ ట్రీట్మెంట్ ఒక సింపుల్ పిగ్మెంటేషన్‌కి మీరు ట్రీట్మెంట్‌కి వెళ్ళినా కూడా అరౌండ్ ఒక 30,000-40,000 చేస్తారు. అక్కడ కూడా గ్యారంటీ లేదు. అర్థం చేసుకోండి. అందుకని పిగ్మెంటేషన్‌కి రూట్ రీజన్స్ ఏంటనేది చెప్పండి. మెయిన్ ఎందుకంటే రైట్ మాయిశ్చరైజర్ యూజ్ చేయకపోవటం, థైరాయిడ్ గ్లాండ్‌లో ఫ్లక్చుయేషన్స్ ఉండటము, మీ స్కిన్ టైప్ డ్రై స్కిన్ అవ్వటము, ఈస్ట్రోజన్ హార్మోన్ సరిగ్గా ప్రొడ్యూస్ కాకపోవటము, మెనోపాజల్ మూలంగా మీకు ఆ ప్రాబ్లమ్స్ వచ్చినాయండి. వీటన్నిటి నుంచి మీరు కాపాడుకోవాలి అంటే 2 సొల్యూషన్స్. ఒకటి న్యూట్రిలైట్ పరంగా ఎలా హ్యాండిల్ చేయాలనేది చెప్పాలి. రెండోది ఆల్రెడీ ఉన్నది పిగ్మెంటేషన్ అనేది కంప్లీట్‌లీ రివర్స్ అవ్వడం కష్టమండి. సో దట్ అట్‌లీస్ట్ స్ప్రెడ్డింగ్ అనేది తగ్గించగలుగుతాం మనం.
ఏదైనా కూడా ఒక రీజన్ ఇవ్వండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఒక రీజన్ ఇచ్చినామనుకోండి, రైట్ రీజన్ ఇవ్వండి. టెక్నికల్‌గా స్ట్రాంగ్ అవ్వండి. ఎడ్యుకేట్ అవ్వండి. చాలా బుక్స్ మార్కెట్‌లో దొరుకుతున్నాయి. సో, ఇంకా కూడా మనం కాస్ట్‌లీ ఏసి, మనం లెక్కలేసి చెప్పాము అనుకోండి, దానికి ఎప్పటికీ ఒక అంతం ఉండదనమాట. ఇంకా రూ. 4లో రాలేదా? ఇంకా రూ. 2లో రాలేదా అంటారు. అసలు రూ. 2, రూ. 4తో ఎలా వస్తది చెప్పండి? అంత కష్టపడి వాళ్ళు కింద మీద పడి అంతమంది సైంటిస్టులు దాన్ని వర్క్ చేసి న్యూట్లేట్ ఫార్మ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఏది బెటర్ అనేది లాస్ట్ 20 ఇయర్స్‌లో ఎన్నో ఇంగ్రీడియెంట్స్ మారినియి మనం యూజ్ చేసే స్కిన్ కేర్‌లో. మీకంటే మాకు బాగా తెలుస్తది. అంత రిసర్చ్ చేసినప్పుడు రూ. 3, రూ. 4కి ఎట్లా వస్తది చెప్పండి? అంత అందంగా ఎట్లా అయిపోతాం? ఇప్పుడు 20,000, 30,000 ఇప్పుడు మీరు మేకప్ సింపుల్ మేకప్ అండి. ఇదొకటి చెప్తాను. సింపుల్ మేకప్ మీరు మీ ఇంట్లో ఒక పెళ్లి జరిగితే పెళ్లి కూతురికేసే సింపుల్ పార్టీ మేకప్ ఒక్కొక్క మేకప్ దే ఆర్ టేకింగ్ 50,000-1,00,000. ఆలోచించండి. మళ్ళీ అదేస్తారు గదా! చాలా మంది స్కిన్ ఎలా ఉంటది తెలుసా? డ్రైగా ఉంటుందనమాట. ఆ ఫౌండేషన్ గూడా వాళ్ళకి ఎన్నో క్రీమ్‌లేసి బాగా పూసి ఏం జేస్తారు? ఆ ఆయిల్ మేకప్ ఏదో తీసుకొచ్చేస్తారు. అన్ని ప్యాచులుగా కనిపిస్తా ఉంటుంది. అర్థం జేసుకోండి. అంటే ఒక పెళ్లి కూతురంటే మంచిగా మీకు మేకప్ ఏసినట్టే మీకు కనిపిస్తది. బయట మీరు ఫోటోస్‌లో అయినా ఓకే. ఫిల్టర్స్ పెట్టుకుంటున్నారు కాబట్టి తెలియట్లేదు. బట్ బయట జూస్తే స్కిన్ ఆ స్కిన్ సాఫ్ట్‌నెస్ లేకపోవటం మూలంగా, స్కిన్‌ని సరిగ్గా మెయింటైన్ చేయకపోవటం మూలంగా ఖచ్చితంగా ప్యాచెస్ లాగా కనిపిస్తదండి. స్కిన్ చూడాలని గూడా అనిపించదు. బట్ నాకెలా అనిపిస్తది తెలుసా? అంటే నేనెప్పుడు గూడా ఇంతవరకు పార్లర్‌కెళ్ళి నేను ఫేషియల్ చేపించుకోలేదండి. లాస్ట్ 15 ఇయర్స్‌లో ఎప్పుడు గూడా నేను ఫేషియల్ చేపించుకోలేదు. అండ్ మా ఇంట్లో మొన్న రీసెంట్‌గా మ్యారేజ్ జరిగితే గూడా నేను మేకప్ చేసుకోలే. ఓన్లీ హెయిర్ మేకప్ హెయిర్ ఒకటే సెట్ చేసుకున్నా. ఎందుకంటే చిన్న జుట్టు గాబట్టి హెయిర్ సెట్ చేసుకున్నాం అంతే. స్కిన్ పరంగా అంటే ఇప్పటికి గూడా నేను వేసింది సింపుల్ ఫౌండేషన్ విత్ లిప్‌స్టిక్ అంతే. మామూలుగా స్కిన్ కేర్ యూజ్ చేస్తాము. అండ్ దాంతో పాటు ఇది చేసాము. నన్ను చాలా మంది అడిగిన వాళ్ళున్నారు ఆ పెళ్లిలో. ఎందుకంటే నేను కోడలిని కాబట్టి చాలా మంది అడిగిన వాళ్ళున్నారు. ఎప్పుడో ఒకసారి కనిపిస్తాం కాబట్టి. అంటే అర్థం చేసుకోండి. ఇంకా గూడా 50,000, ₹1,00,000 ఒక్క ఈవెంట్ కోసం అంత ఖర్చు పెడుతున్నప్పుడు రెగ్యులర్ స్కిన్ కేర్‌కనేది 5,000, 7,000 ఎందుకు ఖర్చు పెట్టలేరు చెప్పండి? అది మనం చెప్పే దానిని బట్టి ఉంటుంది. ఐ స్ట్రాంగ్‌లీ బిలీవ్ అండి. నేను చెప్పే దానిని బట్టి, నేను ప్రమోట్ చేసే దానిని బట్టి, నేనిచ్చే రీజన్‌ని బట్టే నేను క్లయింట్‌ననేది చూస్తాను. నేను ఇప్పుడు మేము చూసేది గూడా ఇప్పుడు మేము టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్ మేమింకా క్లయింట్స్‌లోకి ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్‌గా వెళ్ళలేదండి. ఫస్ట్ మేము మా డిస్ట్రిబ్యూటర్స్, మా కమ్యూనిటీ తరపున వి ఆర్ వర్కింగ్ ఔట్ అండి. లాస్ట్ 7 మంత్స్ నుంచి కూడా మేము ఫుల్‌గా యూజ్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి సెషన్స్ చేస్తా ఉంటాము. వెబినార్స్ చేస్తా ఉంటాము. క్యూ&ఏస్ హ్యాండిల్ చేస్తాం. స్కిన్ కేర్ పరంగా సెషన్స్ చేస్తా ఉంటాము. సో, ఇలాంటివన్నీ చూసినప్పుడు అండ్ ఇన్‌స్టాగ్రామ్స్‌లో ప్రమోట్ చేసుకుంటా ఉంటాం. ప్రొడక్ట్స్‌ని కావచ్చు, మేము చేసే వెయిట్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ కావచ్చు, ఏదైనా కూడా ఇలా చేసినప్పుడు ఆహ్, పీపుల్ మమ్మల్ని అడ్రెస్ చేయాలనమాట. మా దగ్గరికే రావాల. దానికి మేము ఇది చేస్తామనమాట. సో, కాబట్టి అర్థం చేసుకోండి. ఇలా చేసేటప్పుడు పీపుల్ ఎక్కువ ఏం చూస్తారు మనల్ని? ఎవ్వరికైనా కూడా ఒక ఫ్లాలెస్ స్కిన్ కావాలనే చూస్తారు. ఎంతమందికి రియల్‌గా చెప్పండి మీరు మేకప్ ఏసుకొని కనిపించాలని అనుకుంటారు? అబ్బా! అందరికి ఇష్టం ఉంటుందండి. రియల్‌గా నాకైతే ఇష్టం ఉండదు. ఎప్పుడు మేకప్ ఏసుకొని 24 గంటలు ఇంట్లో మేకప్ ఏసుకొని లిప్‌స్టిక్ ఏసుకోవాలంటే నాకు గూడా ఓపిక ఉండదు. నీరసం వస్తది అంత చేయాలి అంటే. ఎన్ ఎవ్వరికైనా కూడా ఫ్లాలెస్ స్కిన్ కావాలనుకుంటారు. మీరు ఎట్లా అన్నా ఇప్పుడు అట్లా అని బయటికెళ్ళిపోవాలన్నా ఒక డ్రెస్ ఏసుకొని బయటికెళ్ళిపోతే స్కిన్ ఎక్కడ గూడా నువ్వు తుడుచుకోనవసరం లేదు. అలాంటి స్కిన్‌ని బిల్డ్ చేసుకున్నారనుకోండి. ఒకసారి ఆలోచించండి. ఇట్స్ మోర్ అబౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి. మనం పీపుల్‌తో మాట్లాడేటప్పుడు. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను. ఎందుకు మేము ఇంత స్ట్రాంగ్‌గా చెప్పగలుగుతున్నాము అంటే, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎందుకు బిల్డ్ అయింది అంటే, న్యూట్రిలైట్ యూజ్ చేస్తా ఉన్నాము. ఆర్టిస్ట్రీ యూజ్ చేస్తున్నాము. రైట్‌గా పీపుల్‌ని గైడ్ చేయగలుగుతున్నాము. మాలో ట్రాన్స్‌ఫర్మేషన్స్ చూడగలుగుతున్నాము. ఇంత స్ట్రాంగ్‌గా మాటొస్తుంది అంటేనే దాన్ని మేము ఎంత బిలీవ్ చేస్తున్నాము, ఎంత యూజ్ చేయటం ద్వారా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిందనేది అర్థం చేసుకోండి. అండ్ స్కిన్ కేర్ ఈస్ నాట్ ఎ ఫ్యాన్సీ ప్రొడక్ట్ అండి. ఫ్యాన్సీ ప్రొడక్ట్ అనుకుంటున్నారేమో ఇంకా స్టిల్. అంటే తెల్లగా కనపడాలని అంటే అమ్మమ్మలు, పెద్దమ్మలు లాంటి డైలాగులు కొట్టొద్దండి. సో, మా స్కిన్ మేమెప్పుడు నేచురల్‌గానే పెట్టుకోవాలనుకుంటాం. నాకు అందుకునే ఇలా చేయాలనుకుంటాను. బట్ డీప్ ఇన్‌సైడ్ అండి అబ్బాయిలు కూడా ఫౌండేషన్ యూజ్ చేస్తున్నారు ఇప్పట్లో. ఇంక అబ్బాయిలే ఫౌండేషన్ యూజ్ చేసినప్పుడు, అబ్బాయిలే స్కిన్ కేర్ యూజ్ చేసినప్పుడు ఇంకా ఆడోళ్ళు ఇంకా ఇది కాస్ట్‌లీ అన్నారు అంటే
ఒకసారి ఆలోచించండి. సో, కాబట్టి స్కిన్ కేర్ అనేది ఇట్స్ నాట్ ఎ ఫ్యాన్సీ అండి. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని ఇంప్రూవ్ చేస్తది. సెకండ్ థింగ్ మీ హెల్త్ పరంగా మీరు బెటర్ అవుతారు. ఎందుకంటే ఇదంతా వింటర్ సీజన్ రాబోతాంది. ఇప్పుడు మీరు ప్రాపర్ స్కిన్ కేర్ యూజ్ చేయకపోయినా, ప్రాపర్ మాయిశ్చరైజర్ యూజ్ చేయకపోయినా స్కిన్ స్కార్ ఏర్పడతదనమాట. అంటే ఏమవుతుందంటే పగిలిపోతుంది. పగిలిపోయినప్పుడు ఏం వెళ్తుందండి, మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్‌లో ఉన్న పొల్యూషన్ అంతా దాంట్లోకెళ్ళి స్కిన్‌ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. పింపుల్స్ రావటం స్టార్ట్ అవుతాయి. ర్యాషెస్ రావటం స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఏం చేస్తారంటే 1500 పెట్టి డెర్మటాలజిస్ట్ దగ్గరికెళ్ళి ఆయన ఇచ్చే క్రీమ్స్ తెచ్చుకొని వాడుకొని దాన్ని ఒక 10 మందికి చెప్పుకొని ఫోనుల్లో మాట్లాడుకుని టైం వేస్ట్ తప్పించి ఏం ఉపయోగం ఉండదండి. సో, సింపుల్ స్కిన్ కేర్ అంటే ఇట్స్ నాట్ ఎ ఫ్యాన్సీ అండి. ఇట్స్ ఆల్సో హెల్త్‌ని కూడా బెటర్ చేసుకునేదానికి ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. అండ్ లాస్ట్‌లో ఏం చేసే ముందు ఒక్కటి చెప్తానండి. స్కిన్ కేర్ అనేది నిజంగా చెప్పాలంటే మీరు నిజంగా దీంట్లో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు. దీంట్లో చేసుకోవాలనుకుంటున్నారు అంటే మీరు సోషల్ మీడియాలో ఎక్స్‌పోజ్ అయ్యి మీ టీమ్‌ని గ్రో చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలండి. మెయింటెనెన్సేనండి. నేను ఇంక అంతకు మించిన పదం నేను వాడను. స్కిన్ అనేది ఎప్పటికీ మెయింటెనెన్స్. ఎందుకంటే ఏజ్ అవుతా ఉంటుంది. సెల్స్ చనిపోతా ఉంటాయి. రీజనరేట్ చేసుకుంటా ఉండాలి. మాన్యువల్‌గా రీజనరేట్ చేసుకోవాలి ఇప్పుడు. ఎందుకు ఏజ్ అవుతాంది కాబట్టి. సో, ఇవన్నీ చేసుకోవాలి అంటే న్యూట్రిషన్ చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తది. సో, కాబట్టి న్యూట్రిషన్ పక్కన పెట్టొద్దండి. ఒక స్ట్రాంగ్ అవగాహనతో మీ కోచెస్‌తో కూర్చొని డిస్కస్ చేసుకొని వాట్ ఆర్ ఆల్ ద రైట్ ప్రొడక్ట్స్, ఏం స్కిన్ కేర్ యూజ్ చేయాలి, ఏది యూజ్ చేయాలి అనేది అక్కడి నుంచే బిజినెస్ జరుగుతదండి మనకి. ఐ హోప్ ప్రశాంతి ఆర్ యూ దేర్? ఒక్క క్వెషన్ లో మీ మాట్లాడానా? లేదు లేదు, దట్ వాస్ సో బ్యూటిఫుల్. ఒక్క క్వెషన్ లో మీ విశ్వరూపాన్ని చూపించేసారు. నేను ఎప్పుడు అయ్యయ్యో! చూడని అంటే నో, నాట్ ఎట్ ఆల్. ఎంత బ్యూటిఫుల్ గా మీరు మాట్లాడారంటే, ఎంత ఎమోషనల్ గా ద వర్డ్ యూ హ్యావ్ యూజ్డ్ బ్యూటీ. ఐ మీన్ స్కిన్ కేర్ ఇస్ నాట్ ఫ్యాన్సీ. మేకప్ మేబీ ఫ్యాన్సీ అయ్యి ఉండొచ్చు కానీ స్కిన్ కేర్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫ్యాన్సీ. చాలా చాలా బాగా నాకు అనిపించింది. సో రత్న గారి గురించి నాకు తెలుసు కానీ ఒక్క క్వెషన్ లో ఇంత విశ్వరూపాన్ని చూపించడం ఇదే ఫస్ట్ టైం. దట్ వాస్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. అండ్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఇద్దరిని అడిగేసి నేను ఐ గో టు ద నెక్స్ట్ సెగ్మెంట్ అనమాట. న్యూట్రిలైట్ అయితే ఇప్పుడు మనం అందరం ఆఫ్టర్ కోవిడ్ ఇక్కడ చాలా మంది కోవిడ్ బేబీస్ ఉన్నారు. ఐ మీన్ టు సే కోవిడ్ తర్వాత జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ మన ఆంబే బిజినెస్ లో. సో మోర్ న్యూట్రిలైట్ మీదే మనం వెళ్తున్నాం. సో ప్రియా గారు, నేను మిమ్మల్ని ఏమడుగుతాను అంటే, బ్యూటీని కూడా మనం బిజినెస్ లో ఇన్వాల్వ్ చేయొచ్చా? ఈజ్ బిజినెస్ కి బ్యూటీ సెక్టార్ మన దగ్గర ఉన్నది హెల్ప్ అవుతుందా? వాట్స్ దట్ యువర్ ఎక్స్పీరియన్స్? యెస్. డెఫినెట్‌గా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు వుమన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది మనం ఎక్కువ వింటున్నాం. వింటున్నప్పుడు వన్ ఆఫ్ ద టెస్టిమోనియల్ ఏంటంటే మా టీమ్‌లో చాలా మంది లేడీస్ ఉన్నారు. వర్క్ చేస్తున్నారు. అందులో ఏంటంటే ఒక అమ్మాయి అంటే ఇక్కడి నుంచి ఇండియా నుంచి యూఎస్ ఎళ్లారు. వెళ్తూనే తన ఎంబీఏ గ్రాడ్యుయేట్. పోస్ట్ గ్రాడ్యుయేట్. తనకి అంటే ఇమ్మీడియేట్‌గా జాబ్ అక్కడ పిల్లల్ని సెట్ చేసుకోవడం పెద్ద ఛాలెంజ్ అయినప్పుడు ఈ స్కిన్ కేర్‌లో ఉన్న నాలెడ్జ్‌ని యూజ్ చేసుకొని వెళ్తున్నప్పుడు తనేంటంటే చాలా విజన్ తోటెళ్ళింది. యూఎస్ ఎళ్ళినప్పుడే తన ఆర్టిస్ట్రీ ప్రొడక్ట్స్, ఫేషియల్ కిట్స్, కొన్ని స్పెషాలిటీ ప్రొడక్ట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి అంటే వెనకాతల ఒక విజన్ తోటి వెళ్ళి తను రోడ్ మ్యాప్ సెట్ చేసుకొని అక్కడికెళ్ళిన తర్వాత తను ఏం చేసిందంటే నాకే చాలా హ్యాపీగా అనిపించిందన్నమాట. స్టార్ట్ విత్ అంటే తన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ తోటి ఇంట్లో ఫేషియల్స్ చేయడం స్టార్ట్ చేసింది. కస్టమర్ బేస్‌ని చాలా బాగా పెంచుకుంది. కరెక్ట్‌గా అవేర్‌నెస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇండియా ప్రొడక్ట్స్ వర్సెస్ యూఎస్ ప్రొడక్ట్స్ కూడా నాలెడ్జ్ క్లబ్ చేసుకొని అక్కడ బిజినెస్‌ని కూడా గ్లోబల్‌గా డెవలప్ చేసుకుంటూ తన పార్ట్ టైమ్ ఇన్‌కమ్ ఇక్కడ ఎంబీఏ గ్రాడ్యుయేట్ ఇక్కడ ఇండియాలో తను జాబ్ చేస్తే ఏ ఇన్‌కమ్ అయితే తను ఎర్న్ చేస్తుందో అదే ఇన్‌కమ్ తను అక్కడ యూఎస్‌లో కూర్చొని ఈ ఫేషియల్స్ చేయడం ద్వారా ఎర్న్ చేస్తుంది. పొటెన్షియాలిటీ అంటే నేను చెప్తున్నా స్కిన్ కేర్ ఇండస్ట్రీలో. సెకండ్ మా దాంట్లో ఒక బ్యూటీషియన్ ఉన్నారు. తను ఏంటంటే బ్యూటీ పార్లర్‌లో అయితే మొత్తం అన్ని ప్రొడక్ట్స్‌ని యాంవే ప్రొడక్ట్స్ తోటి రీప్లేస్ చేసి చాలా మంచి నేమ్ అండ్ ఫేమ్ తోటి ఆ ఏరియా మొత్తం అంటే బెస్ట్ బ్యూటీ పార్లర్‌గా పేరు తెచ్చుకున్నారు. అంటే బిగ్ వేలో మనం ఆలోచిస్తే అంటే పొటెన్షియాలిటీ ఉందా అని చెప్పడానికి ఈ 2 ఎగ్జాంపుల్స్ నేను కోట్ చేశాను. అలాగే మన మార్కెట్‌లో మనం బయటికెళ్ళినప్పుడు కస్టమర్స్ దగ్గర నుంచి ఎలా మనం ఆర్డర్స్ తెచ్చుకోవాలి బిజినెస్ ఓరియెంటెడ్‌గా అంటే హెల్త్ అండ్ వెల్‌నెస్ గురించి మాట్లాడినప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ తెలియాలి డెఫినెట్‌గా. అలాగే ఈ మన స్కిన్ కేర్ గురించి మాట్లాడినప్పుడు నాకు పర్సనల్‌గా ఏమనిపిస్తుందంటే సైన్స్ అండ్ టెక్నాలజీ తెలియకపోయినా మనం ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా మన దగ్గర మన కిట్‌లో మనం ఆ ప్రొడక్ట్స్‌ని తీసుకెళ్ళి ఫస్ట్ ఇనీషియల్‌గా మీకు అసలు పేర్లు కూడా రావక్కర్ల.
బట్ రిజల్ట్ ఎలా వస్తుందని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ మాట. చాలా మంది ఇందాక రత్న గారు చెప్పారు కదా, మాల్స్కి వెళ్ళి అలా లెఫ్ట్ హ్యాండ్ తోటి ప్రోడక్ట్ కొంటారు, ఏదో ఎక్స్పెక్టేషన్ తోటి కొంటారు. చాలా మంది అంటారు నాకు అన్ని ప్రోడక్ట్స్ పడవు, సెన్సిటివ్ స్కిన్, నాకు ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అని చాలా ఫోజులు కొడతారు మనం ఒక డిస్ట్రిబ్యూటర్ గా ప్రమోట్ చేయాలంటే. కానీ మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్ గా ఎలా కనిపించాలంటే, మనం ఎక్కడికి వెళ్తున్నా, మన ఇంట్లో ఎక్కడ చూస్తున్నా, రత్న గారు చెప్పినట్లుగా ఎవ్రీవేర్ మీరు మా ఇంటికి వస్తే మా అన్ని వాష్రూమ్స్ లోను, మా అంటే కిచెన్ లో, లేకపోతే వాష్రూమ్స్ లో, లేకపోతే మ్యాజిక్ కార్నర్స్ అని ప్రతి ఏరియాలోను, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర వేరే ఏ ప్రోడక్ట్స్ ఉండవు. అలాగే నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా, అంటే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తాం అన్నమాట. ఎలా అంటే వెయిట్ ఎక్కువ అయిపోతుంది కదా, ఏదో ఒక సింగిల్ ప్రోడక్ట్ పట్టుకెళ్ళిపోదాంలే, 1 or 2 days కూడా నేను ఈ కిట్ ని మోసుకెళ్ళాలా, ఈ మైండ్ సెట్ తోటి ఉంటాం. బట్ ఫర్గెట్ ఆల్ దీస్ మైండ్ సెట్స్ మాట. మీరు మీ బిజినెస్ ని మీరు ప్రమోట్ చేయాలంటే, మీరు ఎస్పెషల్లీ మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్లోకి వెళ్తున్నప్పుడు మీకు ఈజీగా ప్రమోట్ కావడానికి ఒక టిప్ చెప్తాను నేను. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ట్రావెల్ చేస్తున్నప్పుడు, నేను ఈ ఫ్రీక్వెంట్ గా నేను ఇప్పుడు మ్యూజిక్ అకాడమీని రన్ చేస్తున్నా, డిఫరెంట్ ఏరియాస్ లో మా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆల్ ఓవర్ ఇండియా మేము స్ప్రెడ్ చేస్తున్నప్పుడు నేను మొన్న రీసెంట్ గా వారణాసిలో ఒక ప్రోగ్రామ్ చేయించా, కాశీలో అక్కడ అసలు చాలా అంటే అసలు ఒక మాయిశ్చరైజర్ పెట్టుకోకపోయినా మనం జస్ట్ బయటకు వస్తే మన స్కిన్ మొత్తం దారుణంగా తయారైపోతుంది. అలాంటి కండిషన్స్ లో కూడా మన స్కిన్ లో ఒక యూనిక్నెస్ ని మనం తీసుకురావాలంటే ఓవర్ గా మనకి ఆయిల్ ప్రొడ్యూస్ కాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనం ఏ ప్రోడక్ట్స్ వాడాలి, ఎలా వాడాలి, మనం ప్రోడక్ట్ ఏం వాడుతున్నాం అనేది రిఫ్లెక్ట్ అయ్యేది అలాంటి ప్లేసెస్ లో. జనరల్ గా ఇప్పుడు కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, ఎస్పెషల్లీ నేను అరుణాచలంలో కూడా మా టీం తోటి ప్రోగ్రామ్ చేయించా. అరుణాచలం వెళ్ళినప్పుడు అక్కడ చాలా డ్రైనెస్ ఎక్కువగా ఉంది. ఆ డ్రైనెస్ కి చాలా మంది, అంటే చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి స్కిన్ కేర్ ప్రోడక్ట్ కొనుక్కునే లేడీస్ తోటి నేను ప్రోగ్రామ్ చేయించడానికి వెళ్ళాను. వాళ్ళందరి దగ్గర మాయిశ్చరైజర్స్ ఉన్నాయి వర్సెస్ నా దగ్గర స్కిన్ న్యూట్రిషన్ మాయిశ్చరైజర్ ఉంది. అందరూ కూడా మాయిశ్చరైజర్ పెట్టుకున్న 1 hour లోనే వాళ్ళు చాలా డ్రైనెస్ ఫీల్ అయ్యారు. వేరేస్ నేను పొద్దున్న, అంటే మనం గుడికి ప్రదక్షిణ చేస్తాం కదా, గిరి ప్రదక్షిణ, పొద్దున్న పెట్టుకున్నప్పుడు నా స్కిన్ ఎలా ఉందో, గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత కూడా నా స్కిన్ టెక్స్చర్ అలా చూసి, ఏంటి ప్రియ గారు మీకేమి బాడీ డిహైడ్రేట్ అయిపోవట్లేదా, చాలా డ్రై అయిపోతుంది, స్కిన్ చాలా డ్రై అయిపోతుంది, మీకు ఆ ఫీలింగ్ లేదా అంటే, ఏమోనండి నాకైతే అలాంటి ఫీలింగ్ ఏం లేదు అని అప్పుడు క్యాజువల్ గా మీరు ఏం మాయిశ్చరైజర్ వాడతారని చెప్పి నా హ్యాండ్ బ్యాగ్ లోంచి జస్ట్ నా ప్రోడక్ట్ నేను తీసిచ్చా, ఇది పెట్టుకోండి, ఇది పెట్టుకుని మీరు రిమైనింగ్ డే ఉండండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అని చెప్పా. మాయిశ్చరైజర్ ఇచ్చేటప్పటికి వాళ్ళ ప్రోడక్ట్ వాడి ఇమ్మీడియట్ గా స్కిన్ కన్సల్టేషన్ అక్కడ నాకు తెలిసినా సరే, ఎందుకంటే వాళ్ళందరికీ ఒక ఫీలింగ్ మాట, వాళ్ళు అబ్రాడ్ నుంచి చాలా కాస్ట్లీ ప్రోడక్ట్స్ తెప్పించుకుని వాడతారు, వాళ్ళకి ఏంటంటే మాకే చాలా నాలెడ్జ్ ఉందన్న ఒక ఫీలింగ్ ఉంది. అలాంటప్పుడు నేనేం చేశానంటే, నాకున్న నాలెడ్జ్ని డంప్ చేయకుండా, ఏమో నాకు తెలియదండి, నాకేం పెద్దగా నాలెడ్జ్ లేదు, ఎందుకంటే వాళ్ళకి నేను ఒక మ్యూజిక్ టీచర్గానే తెలుసు, నేను ఈ ప్రోడక్ట్ వాడతాను కాబట్టి మీరు ఈ ప్రోడక్ట్ లైక్ చేస్తే మీకు ఒక కన్సల్టేషన్ నేను ఆమ్వే ఆఫీస్లో, మా ఆఫీస్లో స్కిన్ స్పెషలిస్ట్ ఉన్నారు, తన దగ్గరికి తీసుకెళ్తాను, తను మీకు కన్సల్టేషన్ చేస్తారు, రైట్ ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే మీ స్కిన్ టెక్స్చర్ వేరు, నా స్కిన్ టెక్స్చర్ వేరు. ఇలాంటి మినిమం వర్డ్స్, అంటే ఈ ప్రోడక్ట్ నేను కొనొచ్చా అని అడిగినప్పుడు ఎస్ తీసేసుకోండి అని చెప్పలేదు, నేను కంగారు పడలేదు. మీ స్కిన్కి ఏది సూట్ అవుతుందో అది, నాకన్నా ఎక్స్పర్ట్ ట్రైనర్స్ ఉన్నారు, న్యూట్రిషనిస్టులు ఉన్నారు మాకు ఆఫీస్లో, వాళ్ళ దగ్గర మీకు అపాయింట్మెంట్ తీసుకుంటానన్నాను. సింగిల్ షాట్లో ఆ ట్రిప్ తర్వాత 3 క్లయింట్స్ని నేను తీసుకెళ్ళాను. 3 క్లయింట్స్ ఆల్ ప్రోడక్ట్స్, ఒక్కొక్క సింగిల్ క్లయింట్ నుంచి 18,000 రూపీస్ వర్త్ సింగిల్ ఆర్డర్స్, నేను 3 ఆర్డర్స్ అరుణాచలం తర్వాత నేను తీసుకున్నాను. అంటే మన ప్రోడక్ట్ ఎలా వస్తుంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్ మాత్రమే ఇది. సో మన ప్రోడక్ట్ ని మనం క్యారీ చేస్తూ, మనం వాడుతూ, మన స్కిన్ లో ఆ గ్లోని, ఆ మెరుపుని ఎప్పుడు పోకుండా ప్రొటెక్ట్ చేసుకుంటే స్కిన్ కేర్ లో మీరు చాలా హైట్స్ రీచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ, దట్ వాజ్ లైవ్ ఎగ్జాంపుల్స్ అండ్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్. రైట్. సో ఇప్పుడు రత్న గారు, లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ప్రియా గారు చెప్పారు కదా, మనం చాలా బిజినెస్ జనరేట్ చేసే అవకాశం ఉంది అని. ఐ నో మీ బిజినెస్ అంతా మోర్ కమ్స్ ఫ్రమ్ న్యూట్రిలైట్, బట్ స్కిన్ కేర్ రిలేటెడ్ గా మీకు ఏమైనా బిజినెస్ స్ట్రాటజీ ఉందా? వాట్ డూ యూ థింక్? ఎలాగా బిల్డ్ చేసే ఉద్దేశం ఉంది మీకు? మ్యూట్ లో ఉన్నారు. సో
డెఫినెట్లీ అండి. మమ్మల్ని ఫిక్స్ చేస్తున్నట్టున్నారు దీని నుంచి అసలు. ఓన్లీ న్యూట్రలైట్ కాదు ఆర్టిస్ట్రీ అని అట్లని లేదండి. యాక్చువల్‌గా లాస్ట్ ఒక 6, 7 మంత్స్ నుంచి వి ఆర్ ఫోకసింగ్ ఆన్ ఆర్టిస్ట్రీ ఆల్సో. ఎందుకంటే టీమ్‌లో ఉన్న వాళ్ళందరూ 9% అండ్ అబోవ్ ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆర్ యూజింగ్ ఆర్టిస్ట్రీ అన్నమాట. వి ఆర్ ఫోకసింగ్ నౌ అండ్ నౌ వి ఆర్ టాకింగ్ టు ఈవెన్ టు అవర్ క్లయింట్స్ ఆల్సో. సో వస్తున్నాయి. ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. వి ఆర్ కీప్ ట్రాకింగ్ అన్నమాట. ఎందుకంటే దాంట్లో కొన్ని ఇవి చేస్తా ఉన్నాము. సో ఇవన్నీ అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయండి. ఖచ్చితంగా ఇంకా మీరు న్యూట్రలైట్ చూసినట్టు చూస్తారు కమింగ్ ఇయర్స్‌లో. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్‌గా రత్న గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు చెప్పింది ఏంటి అంటే లైక్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్. మేము న్యూట్రలైట్ ని ఇంత బాగా ప్రమోట్ చేయడానికి వన్ రీజన్ ఏంటి అంటే న్యూట్రలైట్ వాడి వెయిట్ మేనేజ్మెంట్ గానీ హెల్త్ గానీ ఎంత రిజల్ట్ అయితే ఉందో మా టీమ్ లో ఫస్ట్ సిల్వర్ అండ్ అబోవ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళతో వాడించాలి మేము. ఆ తర్వాత టీమ్ కి తీసుకెళ్తాం. టీమ్ నుంచి క్లయింట్స్ కి తీసుకెళ్తామని స్ట్రాటజీని షేర్ చేయడం జరిగింది. సో లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేశాను. కానీ ఈ రోజు మీ ఇద్దరిని ఈ రోజు ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసి అండ్ ఈ రోజు ఇక్కడ మీతో మాట్లాడుతుంటే ఆనందంతో పాటు చాలా అందంగా అనిపించింది నాకు ప్రోగ్రామ్. చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గా అనిపించింది. దో మీరు ఎంత బిజీ అయినా సరే ఈ టైంకి మీరు కన్సల్టేషన్స్ లో ఉంటారు. ప్రియా గారు మ్యూజిక్ క్లాస్ లో ఉంటారు స్కూల్లో. బట్ స్టిల్ మీరు మా అందరి కోసం టైం ఇవ్వడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ రోజు ప్రోగ్రామ్ కి రావడం చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ప్రశాంతి. అండ్ మేము కూడా ఈ ప్లాట్‌ఫామ్ మీద ఇంతమందితో క్రాస్ లైన్ లీడర్స్‌తో మీట్ అవ్వటం అండ్ మా యొక్క దాన్ని మేము షేర్ చేసుకోవడం ఇట్స్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఫర్ అస్ ఆల్సో. సో అందరిని నారీ శక్తి ప్రోగ్రామ్ తర్వాత అగైన్ మళ్ళీ ఇంత పిక్చర్‌ని మేము చూస్తా ఉన్నాము. అండ్ ఇంతమందిని మీట్ అయినందుకు అండ్ మమ్మల్ని ఈరోజు మీరు తీసుకున్నందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి గారు అండ్ చంద్రు. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి గారు అండ్ చంద్రు గారు. నాది కూడా సేమ్ ఫీలింగ్. రిపీట్ చేయలేకపోతున్నా కొంచెం థ్రోట్ ఇష్యూ తోటి. బట్ పర్లేదు. ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందంటే ఒక మాట అయితే చెప్పగలుగుతాను. ఆర్టిస్ట్రీ ప్రోగ్రామ్ కి నన్ను పిలిచారు ప్రశాంత్ అంటే అదొక సెల్ఫ్ ఇమేజ్ ని ఇంకా బిల్డ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదే సెల్ఫ్ ఇమేజ్ తోటి నేను మాట్లాడిన మాటలు అంటే నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, మనల్ని చూసి ప్రోడక్ట్ కొనాలి. ఏ ప్రోడక్ట్ అయినా వెదర్ ఇట్ ఈస్ బ్యూటీ కేర్ ఆర్ హెల్త్ కేర్. మనం బ్యూటీ కన్సల్టేషన్స్ చేస్తున్నప్పుడు మన స్కిన్ చూసి మీరేం ప్రోడక్ట్ వాడతారు అన్నప్పుడు వచ్చే ఆ కిక్ చాలండి. బట్ అందరికీ నేను వాడే ప్రోడక్ట్ ఇవ్వక్కర్లేదు. బట్ ఒకటే అంటే ప్రియ గారు స్టాప్ ఇవన్నీ కాదండి, మీరు ఏ ప్రోడక్ట్ వాడతారో చెప్పండి అని అంటున్నప్పుడు అదొక హ్యాపీనెస్ ఇస్తుంది. అలాంటి హ్యాపీనెస్ అందరికీ రావాలి. అందరికీ రావాలంటే అందరూ డెఫినెట్ గా యూస్ చేయండి. ప్రోడక్ట్ యూస్ చేయండి. మంచి ఆఫర్ ఉంది. ఆఫర్ ని కూడా యూటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఎక్కడికి వెళ్తున్నా ఆ బాక్స్ తోటి మీరు మీ ప్రోడక్ట్ క్యారీ చేస్తే కనుక చాలా యాడెడ్ వాల్యూ మీకు పెరుగుతుందనేది నా ఫీలింగ్. ఈ రోజు మా టాక్ చూసిన తర్వాత మమ్మల్ని ఇద్దరిని చూసిన తర్వాత ఏం అర్థమైపోయినా ఆర్టిస్ట్రీ వాడాలని డెసిషన్ తీసుకుంటే చాలు. ఈ రోజు ఈ సెషన్ వర్త్ అని నేను అనుకుంటా.